Welcome to Krishna Pradeep 21st Century IAS Academy. So today I'm going to discuss with you the CSAT explanation. So CSAT paper, what was asked in 2024 was moderate to easy to moderate, and some questions are little tough. So overall we can say it as moderate. ఓవరాల్గా మనం చూసుకుంటే మోడరేట్ అని చెప్పచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు క్లారిటీ ఉండాల్సింది, మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అంటే అన్ని క్వశ్చన్స్ అడిగి ఎలాంటి హౌ దే ఆర్ వాస్ ఇట్ వాస్ ఫుల్లీ కాన్సెప్చువల్. ఇఫ్ యూ హ్యావ్ బేసిక్ ఐడియా అబౌట్ ద కాన్సెప్ట్స్, డెఫినెట్లీ యూ కెన్ ఏబుల్ టు అటెంప్ట్ 30 to 35 questions. Only I am saying about reading, apart from reading comprehension. I'm just want to give you a clarity. If you see the paper, and the paper was purely based upon the concepts, and what was asked in 2023 is little different from 2024. And I want to give you further one more point, that analysis of CSAT, like, so what was the questions asked, how many questions asked, good attempts, and what was the difficulty level of the paper. This is the thing you have to be very clear. So most of the questions asked for from logical reasoning. అంటే చాలా క్వశ్చన్స్ అన్ని మనకు లాజికల్ రీజనింగ్ నుంచి అడిగారు. ఈ క్లారిటీ మనం కానీ ఐడియా ఉంటే ఈ పేపర్ సాల్వ్ చేయడానికి మనకు చాలా ఈజీగా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు సే యూ ఈస్, మనకు టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్, ఓకే, అండ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు ఇప్పుడు ఏదైనా ఒక టఫ్ నెంబర్ అడిగారు అనుకోండి, ఇఫ్ దే ఆర్ ఆస్క్డ్ యూ అబౌట్ ఎనీ టఫ్ నెంబర్, మనం ఎలా చేయాలి అని అనుకుంటే కన్వర్ట్ ఇట్ యాజ్ ఈజీ నెంబర్ అండ్ ట్రై టు సాల్వ్ దట్ క్వశ్చన్. అప్పుడు మనకు ఈజీగా ఉంటుంది. అలాంటి పాయింట్స్ మనం మైండ్లో పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఒక CSAT పేపర్ కాదు, ఒక గ్రూప్ 1 పేపర్ కాదు, ఏది సాల్వ్ చేసినప్పుడు కూడా ఆ పాయింట్ అనేది మనకు మైండ్లో ఉండాలి. ఓకే, సో without any delay we will start with our CSAT explanation. So hope you are all clear. Means మనము ఆల్మోస్ట్ ఒక 50 క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. 50 క్వశ్చన్స్. సో మనకు అటెంప్ట్ చేయాల్సింది 27 కాబట్టి ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్ టు క్లియర్ ద CSAT. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద లీస్ట్ పాసిబుల్ నెంబర్ ఆఫ్ కట్స్ రిక్వైర్డ్ టు కట్ ఏ క్యూబ్ ఇంటూ 64 ఐడెంటికల్ పీసెస్. అంటే ఒక క్యూబ్ని తీసుకుంటే, ఇప్పుడు ఇది ఒక క్యూబ్, ఇది 2 వేస్లో చేయొచ్చమ్మా. ఒకటి ఏంటంటే మనం డయాగ్రామ్ తీసుకొని చేయొచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే మనకు ఒక బేసిక్ థింగ్ ఉండాలి. ఏంటి ఐడియా ఉండాలంటే, ఒక చిన్న ఇదొక స్క్వేర్ తీసుకోండి. ఇప్పుడు నేను ఒక కట్ చేశాను అనుకోండి, ఒక కట్ వల్ల 2 పార్ట్స్గా విడిపోతాయి. అది అందరికీ తెలుసు కదా. కేవలం ఒక కట్ వల్ల 2 పార్ట్లుగా విడిపోతుంది. ఆ క్లారిటీ నాకుంటే, క్యూబ్ అంటే బేసిక్గా క్యూబ్ అంటే ఏమేమి ఉంటాయి, లెంత్, బ్రెత్, హైట్ ఇలా ఉంటుంది. అంటే 3 వేస్లో ఉంటుంది, X యాక్సిస్, Y యాక్సిస్, Z యాక్సిస్. ఎందుకంటే అది 3 డైమెన్షనల్ పిక్చర్ కదా. ఆ క్లారిటీ నాకు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఆ క్లారిటీ నాకుంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, 64 ఐడెంటికల్ పీసెస్ అని అన్నాడు. 64 ఐడెంటికల్ పీసెస్ చేశాడు. అంటే ఇప్పుడు నేను L+1, M+1, N+1 ఈజ్ ఈక్వల్ టు 64. ఓకే, ఈ L+1, M+1 ఇవన్నీ ఏం లేదమ్మా. +1 అని ఏంటంటే బేసిక్గా ఒక కట్కి 2 పార్ట్స్ ఉంటాయి కదా, అవునా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీన్ని 4, 4, 4 అంటే 4, 4, 16, 16, 4, 64 సెట్ అయింది కదా. అంటే L+1 అంటే ఇది ఎన్ని కట్స్ అని అర్థం. ఇప్పుడు L+1 4 అంటే L అయితే ఏమవుతుంది, 3, 3, 3, టోటల్ 9 కట్స్. ఆప్షన్ బి. ఇది వన్ వే ఆఫ్ సాల్వింగ్ ద క్వశ్చన్. ఇంకో విధం మనం ఎలా చెప్పచ్చు అంటే, అక్కడ 64 ఐడెంటికల్ కట్స్ అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు క్లారిటీ ఉండాలి. ఇది 64ఏ కాదు, ఇది చాలాసార్లు అడిగిన క్వశ్చన్ CSATలో. ఈ 64 అనే కాదు, మనము ఇంకా ఫర్దర్గా డిస్కస్ చేసుకోవాలనుకుంటే 64ఏ కాదు 60 అంటాడు. 60 ఇచ్చినప్పుడు 3, 4, 5, 3 4s are 12, 12 5s are 60. అక్కడ కట్స్ ఎన్ని,
సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ l+1 అంటే బేసిక్గా ఏంటంటే లెంత్ని కట్ చేస్తామా, ఇక్కడ చూడండి ఇది ఒక క్యూబ్ తీసుకుంటే లెంత్ని కట్ చేస్తామా 3 పార్ట్స్గా, అప్పుడు నాకేమొస్తుంది 1 2 3గా 3 పార్ట్స్గా కట్ చేస్తే 4 వస్తాయి. ఓకే, కట్ చేస్తామా ఇది 3 పార్ట్స్గా 1 2 3 4 16 వస్తాయి. మళ్ళీ ఇట్లా కూడా కట్ చేస్తాం కదా, అప్పుడు మనకు 64 అనేది వస్తాయి. ఇది ఈజీ వే టు సాల్వ్ ద క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, ఇన్ అన్ ఎక్స్ప్రెషన్ 5 into 4 into జస్ట్ నెంబర్ రాసుకుందాం 5 4 3 2 1 ఈజ్ చూజన్ ఫ్రమ్ ప్లస్ మైనస్ ఇంటూ అట్ ఈచ్ అట్ మోస్ట్ 2 times. అంటే ఒక్కొక్క సింబల్ కేవలం 2 times మాత్రమే వాడాలి. ఈచ్ సింబల్ యూ హ్యావ్ టు యూస్ ఓన్లీ 2 times. అట్మోస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే బేసిక్గా గుర్తుపెట్టుకోండి, అట్మోస్ట్ అంటే 2 times లేదా అంతకన్నా తక్కువ, అట్లీస్ట్ అంటే అది లేదా అంతకన్నా ఎక్కువ. ఇప్పుడు అట్మోస్ట్ అన్నప్పుడు 2 times లేదా అంతకన్నా తక్కువ ఉన్నప్పుడు నేను ఒక సింబల్ని ఎన్నిసార్లన్నా వాడచ్చు. నాకు లీస్ట్ వాల్యూ కావాలి అని అన్నాడంటే నేను ఇంటూ చేశాను అనుకో, ఎప్పుడు కూడా ప్లస్ అయినా ఇంటూ అయినా వాల్యూని పెంచుతాయి. మైనస్ యాజ్ వెల్ యాజ్ డివైడెడ్ విల్ డిక్రీజ్ ద వాల్యూ. ఐ హ్యావ్ ఎ క్లారిటీ ఆన్ ఇట్. ఇప్పుడు నేను మైనస్ మైనస్ పెడుతున్నా, మైనస్ మైనస్. ఓకే, ఇక్కడ ఇంటూ, ఇక్కడ ప్లస్. 5 - 4 1, 1 - 3 -2 +2 into 1 0. సో మై ఆన్సర్ ఈస్ 0. అంతే కదా, ఎందుకంటే నేను మైనస్ సింబల్ని 2 times వాడాను, ప్లస్ సింబల్ని 1 time వాడాను, ఇంటూ సింబల్ని 1 time వాడాను. అంటే నువ్వు ఎక్కడ ఏ సింబల్ని ఎలా వాడాలనేది క్లారిటీ ఉంటే ఈ క్వశ్చన్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్, ఏ సర్టన్ నెంబర్ ఆఫ్ మెన్ can complete a piece of work in 6k days and k is a natural number. By what % should the number of men increased so that the work can be completed in 5k days? ఇప్పుడు ఒక క్లారిటీ ఉండాలి. మెన్ పెరిగే కొద్దీ నెంబర్ ఆఫ్ డేస్ తగ్గుతాయి. అంటే ఒక పని చేసేటప్పుడు 10 మంది 10 రోజుల్లో చేసే పని 20 మంది 5 రోజుల్లోనే చేస్తారు. ఎందుకు? ఎక్కువ మంది పెరిగితే వర్క్ డేస్ అనేవి తగ్గుతాయి. ఎందుకు కదా, నేను ఒక క్వశ్చన్ ఒక 10 questions ఉన్నాయి, నేను ఒక్కడిని 10 questions చదవాలంటే 10 days పడుతుంది అనుకోండి. అదే ఇద్దరు కానీ షేర్ చేసుకుంటే 5 questions డేస్ తగ్గుతాయి కదా. దట్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్. ఇక్కడ చూడండి, ఈ కే ఇవేవి అవసరం లేదు. ఇప్పుడు 6 5 ఇదేంది డేస్, అంటే 6 రోజులు 6k days. నేను 1 అనుకుంటున్నా, ఎందుకంటే k అనేది నేచురల్ నెంబర్ అన్నారు. నేచురల్ నెంబర్ అనేది 1 2 3 ఏదన్నా అవ్వచ్చు కదా. 6 5 అంటే ఇక్కడ 6 ఇక్కడ 5. నెక్స్ట్ ఏమన్నారు, ఇప్పుడు డేస్ 6:5 అంటే మెన్ ఏమవుతారు 5:6. అంతే కదా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. డేస్ పెరిగితే మెన్ తగ్గుతారు. ఆ బేసిక్ కాన్సెప్ట్ మనకు క్లారిటీ ఉండాలి. 6:5 5:6. దెన్ పర్సంటేజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మెన్ ఇంక్రీజ్డ్. ఇప్పుడు 5 ఉన్నారు, ఇది ఇనీషియల్, ఇది ఫైనల్. ఓకే, 5 నుంచి 6 పెరిగారు, 5 నుంచి పర్సంటేజ్ ఇంక్రీజ్. మనం క్లాసెస్ చెప్పుకునేటప్పుడు చెప్తాం, పర్సంటేజ్ ఇంక్రీజ్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఎంత 1, లీస్ట్ వాల్యూ ఎంత 5 ఇంటూ 100. ఎంత అవుతుంది ఇది 5 ones 5 20% విచ్ ఈజ్ 20%. సింపుల్, మనం అర్థం చేసుకునేదే. ఇప్పుడు ఇది ఎలా వచ్చింది, డిఫరెన్స్ బై లీస్ట్ వాల్యూ. అది మనము ఏదన్నా చేయొచ్చు, కానీ ఒక స్టూడెంట్కి మ్యాథ్స్ బేసిక్ వీక్ ఉన్నవాడు నెంబర్స్ చూసి ఏది తక్కువ ఏది ఎక్కువ అని చెప్పే ఈజీ క్యాపబిలిటీ ఉంటుంది. ఆ వేలోనే మనం క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం. ఓకేనా, నెక్స్ట్, XYZ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇండివిజువల్లీ ఇన్ 6 hours 8 hours and 8 hours respectively. However, only one person at a time can work in each hour and nobody can work for 2 consecutive hours. All men are engaged to finish the work. What is the minimum amount of time that they will take to finish the work? సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏం అడిగాడంటే, 3 men ఉన్నారు XYZ అని. ఒకడేమో 8 hours 6 hours పని చేస్తారు, 6 hours 8 hours 8 hours. ఇది X, ఇది Y, ఇది Z. సో LCM ఎంత 24. LCM ఎంత
24. అప్పుడు ఒక్క రోజులో వీడు 4 3 3 అంటే లీస్ట్ నెంబర్ ఆఫ్ డేస్ టు రిక్వైర్ అని అన్నాడు. అంటే ఇప్పుడు ఎక్స్ పని చేశాడు అనుకో, తర్వాత వై చేయాలి, తర్వాత ఖచ్చితంగా జెడ్ఏ చేయాలని లేదు, ఎవరు ఎట్లన్నా చేయొచ్చు. కానీ ఇఫ్ ఎక్స్ వర్క్ స్టార్టెడ్ విత్ వర్క్, సెకండ్ డే ఎక్స్ షుడ్ నాట్ వర్క్, వై షుడ్ వర్క్ ఆర్ either జెడ్ షుడ్ వర్క్, అండ్ ఆన్ ద థర్డ్ డే ఎక్స్ కెన్ వర్క్. లాజిక్ ఏంటంటే ఎక్స్ వై ఇట్లా పని చేయాలి. నెక్స్ట్ అగైన్ ఎక్స్ జెడ్ ఎలా అన్నా, బట్ 4ని మనం ఎక్కువ టైం తీసుకుంటే డేస్ తక్కువ అవుతాయి. దట్ వీ ఆల్ నో దట్. సో ఇప్పుడు చూస్తే 24 కదా ఎల్సిఎం. ఇఫ్ యూ సే టేక్ 1 2 3 4 అంటే 7, అంటే 2 డేస్కి 7 అవుతుంది, అంటే 4 డేస్కి 7. ఇది చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా చెప్పచ్చు 21 డేస్ అయిపోయాయి. 7 7 7 21, ఇంకా 3 ఉంది. కానీ నెక్స్ట్ డే 4 కదా చేస్తాడు. 4 units of work can be done, but there are left with only 3 units. 3/4. 3/4 అంటే ఎంత? 45 minutes. డైరెక్ట్గా చెప్పవచ్చు. క్లియర్? See, one step answers is very easy for you to understand. So I think I had given you a clarity on it. Next, how many consecutive zeros are there at the end of the integer obtained in the product? ఇప్పుడు ఇట్లా క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, మనం క్లాసెస్ చెప్పుకునేటప్పుడు ఏం చెప్తాం, ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు 1 2 3 అట్లా వేసుకుంటా పోకుండా ఒక క్లారిటీ మనకుంది. వాట్ వాస్ దట్ క్లారిటీ? వేర్ ఒక 10 రావాలి అంటే, అంటే 0 రావాలి అంటే 5 to both numbers should be required. Yes or no? If 0 want to come apart from 5 to, if you have 82s, you won't get a 0. But you have a clarity that if you want to get a 10, అంటే ఒక 0 రావాలి అంటే 5 to both numbers are required. సో అకార్డింగ్ టు దట్ కాన్సెప్ట్ ఇక్కడ చూస్తే 2s ఎక్కువ ఉంటాయి, సో 5s తక్కువ ఉంటాయి. బట్ 10 will come only by 5 and 2. ఆ క్లారిటీ నాకుంది కాబట్టి నేను 5s మాత్రమే తీసుకుంటా. 5 power 10. ఎందుకు? పవర్ డబుల్ అవుతుంది, 2 4 3 6 అట్లా, ఇంటూ 10 power 20 ఇంటూ 15 power 30 ఇంటూ 20 power 40 ఇంటూ 25 power 50. ఓకే, అంటే పవర్ డబుల్ అవుతుంది అని ఒక చిన్న కాన్సెప్ట్తో నేను ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి ఎన్ని జీరోస్ వస్తాయి? 10 20 30 40. ఇప్పుడు మాకు చూసుకో 70 90 100, ఇక్కడ వరకు 100 వచ్చాయి, అంటే ఇక్కడ వరకే 100 వచ్చాయంటే 100 కన్నా ఎక్కువే కదా ఆన్సరు, 200. ఈ 200 ఎలా వస్తుంది సార్ అంటే, ఇఫ్ యు సీ హియర్ 5 square 50 అంటే 5 power 100. ఇప్పుడు ఈ 100కి హ్యాండిల్ చేస్తే 200 కదా. ఎగ్జామ్ టైంలో చెప్తున్నా, ఇక్కడైతే టైం ఉంది కాబట్టి నేను పీస్ఫుల్గా సాల్వ్ చేస్తున్నా. ఎగ్జామ్ టైంలో ఆ టెన్షన్లో ఉన్నప్పుడు మీరు ఎలా సాల్వ్ చేయాలి? ఇక్కడ 100 దాటేస్తుంది, అపార్ట్ క్వశ్చన్ చూసినప్పుడే తెలిసిపోతుంది కదా 100 అన్న ఎక్కువ, అంటే మీరు ఇది 5 to 6 secondsలో పెట్టేయాలి. 2 hours టైంలో మనము 80 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి కదా. ఎస్. 10. On day 1 January 1st 2023 a person saved ₹1. On January 2nd 2023 he saved ₹2 more than the ₹2 more అంటే ₹3. On third day he saved further more rupees, and at the end of the day the total savings perfect square as well as perfect cube. అంటే నా టోటల్ సేవింగ్స్ అనేవి పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి, పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలి. పర్ఫెక్ట్ స్క్వేరు పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది అంటే 100% ఇట్ ఈజ్ ఎ నెంబర్ ఆఫ్ 64. ఎందుకంటే 4 క్యూబ్, ఇది 4 క్యూబ్ అండ్ 8 స్క్వేర్. ఓకే, సో ఐ నో దట్ 64. ఇప్పుడు మీరు చూడండి ఆడ్ నెంబర్స్ వస్తున్నాయి. ఆడ్ నెంబర్స్ సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్. ఫార్ములా ఎంత? n స్క్వేర్. లేదు సార్ మేము చేస్తామంటే కూడా చేయొచ్చు, కానీ అదొక బేసిక్. ఎందుకంటే మనము నేచురల్ నెంబర్స్ అనే ఒక టాపిక్లో డిస్కస్ చేస్తాం. నెంబర్ సిస్టమ్స్ అనే టాపిక్లో ఆ చాప్టర్లో నేచురల్ నెంబర్స్ అనే ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేసుకునేటప్పుడు సమ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్, ఇవన్నీ డిస్కస్ చేస్తాం. అప్పుడు n స్క్వేర్ కదా, n స్క్వేర్ అంటే ఎంత? 64 విచ్ ఈజ్ ఈక్వల్ టు 8 స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది? 8th January. మనం టైం వేస్ట్ చేసుకోకూడదు. ఓకే,
సో 2 పవర్ ఇప్పుడు ఏమిచ్చాడు 222 ప్లస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈస్, అంటే ఈ నెంబర్ని ఏ నెంబర్స్ ఇక్కడ వచ్చిన ఆప్షన్స్లో ఏ నెంబర్స్ని డివైడ్ చేస్తుంది అని అన్నాడు. ఒక సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇక్కడ 2 2 2 2 ఉంది. ఓకే, ఖచ్చితంగా 2తో డివైడ్ అవుతుంది. ఇక్కడ 3 3 3 3 ఉంది, ఖచ్చితంగా 2తో డివైడ్ అవ్వదు. హౌ 3 3 3 విల్ బి డివైడ్ బై 2? నో. ఇప్పుడు 3 3కి మీరు ఎంత పవర్ వేసినా 333 అది. ఓకే, వాట్ ఎవర్ బి ద పవర్, హౌ ఇట్ విల్ బి డివైడెడ్? సో ఆ బేసిక్ క్లారిటీ నాకుంటే ఖచ్చితంగా ఈ నెంబరు ఇది 2తో అవుతుంది, ఇది 2తో అవ్వదు. 2తో అవుతుంది, ఇది 2తో అవ్వట్లేదంటే 100% ఇదే కదా ఆప్షన్, అయిపోయింది. కానీ ఎగ్జామ్ టైంలో చేసే అప్రోచ్ ఇది. ఎగ్జామ్ టైంలో మనం అప్రోచ్ అవ్వాల్సింది ఇది 2తో అవ్వదు అని తెలిస్తే మనము 5 సెకండ్స్లో ఈ క్వశ్చన్ని పెట్టేయచ్చు, అవునా? నాట్ మోర్ టైమ్ దట్ యూ కెన్ టేక్. ఎందుకంటే క్వశ్చన్ చూడనమ్మా, మనం ఎప్పుడు కూడా సింపుల్గా త్వరగా చేయడానికి ప్రయత్నిస్తాం. Who cares about the concept in the examination hall? In class we have to discuss. క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం ఎలాంటి కాన్సెప్ట్ అనేది, కానీ ఎగ్జామ్లో ఎవరు పట్టించుకుంటారు? సో ఇప్పుడు చూస్తే ఇది 2తో డివైడ్ అవ్వని తెలుసు, ఇది 2తో అవుతుందని తెలుసు, ఇది అవ్వదని తెలుసు. సో ఇది ఆన్సర్. సో బేసిక్గా ఇప్పుడు క్లారిటీగా క్వశ్చన్ చేద్దాం. ఇప్పుడు 3తో డివైడ్ అవుతుందో లేదో చూద్దాం. 3తో డివైడ్ అవుతుంది అంటే ఇది 100% 3తో అవుద్ది. 2 + 2 + 2 6. 3 పవర్ ఏదైనా 3తో డివైడ్ అవుతుంది. 3 పవర్ 1, 3 పవర్ 10 అంట, లేదా 3 పవర్ 5 అంట. 3 పవర్ 5 ఎంత? 243. 3తో డివైడ్ అవుద్ది. 3 పవర్ 6 ఎంత? 729. 3తో డివైడ్ అవుద్ది. ఏ నెంబర్ తీసుకున్నా 3తో అవుద్ది. నెక్స్ట్ 37. 37 × 3 ఈజ్ 111. 37 × 6 ఈజ్ 222. 37 × 9 ఈజ్ 999. సారీ, సో ఇది 6గా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకు కామన్ తీసుకున్న ఈ ఫార్మెట్లో ఉంది కదా 111 × 3 అని. సో 100% 37తో అవుతుంది. హోప్ యు ఆర్ ఆల్ క్లియర్. వాట్ పర్సంటేజ్ ఆఫ్ వాటర్ మస్ట్ బి మిక్స్డ్ విత్ హనీ సో యాజ్ టు గెయిన్ 20% బై సెల్లింగ్ ద మిక్చర్ at the కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద హనీ. సో వాట్ పర్సంటేజ్ ఆఫ్ వాటర్ మస్ట్ బి మిక్స్డ్ విత్ హనీ. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు నేను 100 grams అనుకుంటున్నా. ఓకే, 100 grams అనుకుంటున్నాను. లెస్ 100 rupees. ఇప్పుడు ఈ 100 gramsకి లెట్స్ కన్సిడర్ 20 grams యాడ్ చేశా వాటర్ని, 120 అయింది. ఇప్పుడు ఇదేమవుతుంది? 120 rupees. ఓకే, దెన్ గెయిన్ ఎంత? 20%. దెన్ హౌ మచ్ మిక్చర్? 20. ఓకే, సింపుల్ క్వశ్చన్స్ అమ్మా, ఇవన్నీ సింపుల్గా ట్రై చేయొచ్చు. సో వాట్ ఈస్ ద రైట్ మోస్ట్ డిజిట్ ప్రిసీడింగ్ ద జీరోస్ ఇన్ ద వాల్యూ ఆఫ్ 30^30? అంటే వాడు ఎన్ని జీరోస్ ఉన్నాయని అడగట్లేదు, దీనికి జీరోస్కి ముందు ఏ డిజిట్ ఉంటుంది అని అడుగుతున్నాడు. ఈ 30^30 వదిలేండి, మీకు స్టార్టింగ్లో చెప్పా. ఒకవేళ పెద్ద వాల్యూ ఇచ్చినప్పుడు చిన్న వాల్యూతో ట్రై చేయండి, మీకు ఇంకా ఈజీగా ఉంటుంది అని. బేసిక్గా ఇట్లాంటి క్వశ్చన్స్ మనం ఎలా సాల్వ్ చేస్తామంటే, ఇప్పుడు 30² కాదు, నేను 30² అని అనుకుంటున్నా రఫ్గా. 900 కదా, మనకి ఇది తెలుసు. ఎందుకంటే 3² 30² అంటే మనకు తెలుసు 900 అని. ఇప్పుడు ఈ పవర్ ఏది ఉంటే జీరోస్ వదిలేయండి, ఎన్ని పవర్స్ ఉంటే అన్ని జీరోస్ ఉంటాయి. ఈ 3² 9 అంటే దాని ముందు డిజిట్ ఏంటి? నీకు లాస్ట్లో ఏ పవర్ అయితే ఉంటుందో అది దాని యొక్క ఆన్సర్, అవునా? ఇక్కడ 3 ఉందని చెప్పి 3³ 27 7 అని పెట్టకూడదు, తప్పు అవుతుంది. ఎందుకంటే ఈ 30ని నేను 4k + 2గా రాసుకోవచ్చు కదా. 4k అంటే ఏంటంటే సింపుల్గా 28 + 2. సో 30^28 + 2గా రాసుకోవచ్చా? ఈ 28 ఎందుకంటే 3కి సైక్లిసిటీ అంటే ఏంటంటే బేసిక్గా 3^1 3² 9 3³ 27 3^4 81 3^5 243. అంటే ప్రతి 4 నెంబర్స్కి సేమ్ డిజిట్ అనేది రిపీట్ అవుతుంది. అంటే 3 9 7 3³ 27 3^4 81 3 9 7 1 అట్లా ప్రతి 4 డిజిట్కి సైక్లిసిటీ అనేది రిపీట్ అవుతుంటుంది. అలా సైక్లిసిటీ అనేది రిపీట్ అవుతుంది కాబట్టి మనము ఇది తట్టించుకోం. ఎందుకంటే 28 ఈజ్ డివైడెడ్ బై 7, సారీ 28 డివైడెడ్ బై 4.
ఇప్పుడు 3 స్క్వేర్ ఎంత 9, అప్పుడు ఆన్సర్ 9. ఓకే, ఇది మనం చేసే విధానం. అంటే నాకు ఒకటే తెలుసు 30 స్క్వేర్, 30 వదిలేండి, 30 పవర్ 30 అది. ఓకే, అదే 3 ఏ నెంబర్స్కి సైక్లిసిటీ రిపీట్ అవుతుంది 2 3 7 8, 1 5 6 నెంబర్స్కి యాజ్ ఇట్ ఈస్ అదే వస్తుంది. 4కి 9కి పవర్స్ ఈవెన్ పవర్ ఆడ్ నెంబర్. ఇది క్లారిటీ ఉండాలి. ఇది మొత్తం కాన్సెప్ట్ అమ్మ యూనిట్ డిజిట్లో. సో 421 427 when divided by the same number leave the same remainder 1. How many numbers can be used as the divisor in order to get the same remainder 1? ఇప్పుడు 421 427 అనే నెంబరు ఒకే డివైజర్తో డివైడ్ చేసినప్పుడు, డివైజర్ అంటే మనకు తెలుసు ఏ నెంబర్తో మనం డివైడ్ చేస్తామో దాన్ని మనం డివైజర్ అంటాం. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత 6, ఖచ్చితంగా 6 దాటదుగా, ఖచ్చితంగా 6 దాటదు. సో ఎన్ని ఉంటాయి అట్లా, 6కి ఫ్యాక్టర్స్ ఏంటి 2 3, 2తో డివైడ్ చేసినప్పుడు 420 1 రిమైండరా, 426 1 రిమైండరా, 3తో డివైడ్ చేస్తే 420 1 రిమైండర్, 427 1 రిమైండర్. అంటే 2 3 6 3 నెంబర్స్ వస్తాయి. ఓకే, ఎన్ని వస్తున్నాయి అని అన్నాడు, ఏవని అడగట్లేదు. హీఈస్ ఆస్కింగ్ హౌ మెనీ నెంబర్స్ విల్ కమ్, హీఈస్ నాట్ ఆస్కింగ్ వాట్ ఆర్ ద నెంబర్స్. A can X contains 399 liters of petrol, ఇది పెట్రోల్ అంట, అండ్ Y can contains 532 liters of petrol. బేసిక్గా డీజిల్. ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తే వదిలేస్తుంటారు, బట్ ఇవే ఈజీ. They are to be bottled in a bottles of equal size so that whole petrol and diesel would be separately bottled. The bottle capacity in terms of liter is an integer. How many different bottle sizes are possible? ఇది క్వశ్చన్. అంటే ఇప్పుడు ఒక్కొక్క బాటిల్లో తీసుకుంటాం, ఒక్కొక్క బాటిల్లో అంటే ఏంటే మీనింగ్ ఏంటి, ఫ్యాక్టర్స్. ఇప్పుడు 6 లీటర్స్ని నువ్వు 3 బాటిల్స్లో పెడుతున్నావు అంటే ఇది 2 3 అంటే డిఫరెంట్ బాటిల్స్లో పెట్టచ్చు, కానీ అవి ఇంటీజర్స్ అవ్వాలి. ఇప్పుడు నేను 399ని బేసిక్గా 2తో డివైడ్ చేశాను అనుకో, ఏమవుతుంది 1. సో 399 కాబట్టి చేద్దాం, 2తో డివైడ్ చేస్తే 2తో ఇది అవ్వదు, 3 133 133. సో 133 అనేది నేను 17తో డివైడ్ చేస్తే 7తో డివైడ్ అవుతుంది. 7 2s are 14, 7 1s are 7, 7 1s are 7, 63 19, 7 1s are 7, remainder 6 63. సో 19 1s are 19 అంటే 0 రిమైండర్. సో ఇది వదిలేయండి. నెక్స్ట్ 532 తీసుకుంటే 2తో డివైడ్ చేస్తే 2 2s are 4, 113 6 6, 2 133. సో మీరు అబ్జర్వ్ చేస్తే 7 19 19 0 రిమైండర్, 19 1s are 19 ఇక్కడ వరకు అయింది. సో మీరు బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా, ఇఫ్ యూ అబ్జర్వ్ బోత్ ద నెంబర్స్, ఇక్కడ ఏది కామన్ ఉంది 7 19 కామన్ ఉన్నాయి. అంటే 7 లీటర్ బాటిల్స్ 2 తీసుకొని ఒకటి బాటిల్లో అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ బాటిల్స్ అనలేదు వాడు, ఈక్వల్ సైజ్ అన్నాడు. అంటే ఇది 7 లీటర్స్ పెట్రోల్ తీసుకుంటే 7 లీటర్స్ డీజిల్ తీసుకోవాలి. ఇప్పుడు 7 లీటర్స్ డీజిల్ తీసుకున్నా 7 లీటర్స్ పెట్రోల్ తీసుకున్నా అప్పుడు ఏమవుతుంది 7 లీటర్స్ ఈక్వల్గా ఉన్నాయి. నెక్స్ట్ 19 లీటర్స్ ఈక్వల్గా ఉన్నాయి. అండ్ నేను 19 × 7 మల్టిప్లై చేసి అట్లాంటి పెద్ద బాటిల్ కూడా తీసుకోవచ్చు కదా. అంటే నాకు ఎన్ని వేస్ వచ్చాయి 3 వేస్ వచ్చాయి. డిఫరెంట్ బాటిల్ సైజెస్ బట్ అంటే 2 రకరకాలు, ఒకటి 7 ఇంకోటి 19 ఇంకోటి 7 × 19. ఓకే, అండ్ 133 వస్తుంది. 133 ఇంకో బాటిల్ వచ్చి 133 లీటర్స్ బాటిల్. ఈక్వల్ నెంబర్ ఆఫ్ బాటిల్స్ అంటే సైజ్ చూడండి, ఇది 7 లీటర్స్ ఇది 7 లీటర్స్, ఇది 19 ఇది 19, ఇది 133 ఇది 133. ఇంకా రిమైనింగ్ మనకు అవసరం లేదు. ఎన్ని పాసిబుల్ అవుతాయి 3 పాసిబుల్ అవుతాయి. ఓకే, ఇది మనం చేసే విధానం. మనకు వెంటనే స్ట్రైక్ అవ్వాలి, ఈక్వల్ అంటే ఖచ్చితంగా రెండిట్లో కామన్ ఉన్న ఫ్యాక్టర్స్ అంటే డివైజర్స్ ఏవేవి. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్ రెస్పెక్ట్ టు ద సమ్ ఆఫ్ s is equal to x plus y plus
z where x, y, z are distinct prime numbers, each less than 10. Distinct prime numbers అంటే less than 10, 2, 3, 5, 7. 2 numbers, 4 numbers వస్తాయి less than 10 అని అనుకుంటే. సో ద యూనిట్ డిజిట్ కెన్ బి 0. అంటే యూనిట్ డిజిట్ ఇవి యాడ్ చేసినప్పుడు 0 రావచ్చా? ఏమన్నా 3 నెంబర్లు ఎక్స్కి ఏదన్నా ఫిక్స్ చేయి, ఇక్కడే అర్థమైపోతుంది. ఈ 3 తీసుకుంటే 5 + 8, 8 + 2 10, యూనిట్ డిజిట్ 0 వస్తుంది కదా. సో ఇది కరెక్ట్ అన్నప్పుడు మనం ఏం చేయొచ్చు, దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ 9 అన్నాడు. 9 అంటే 7 + 2 9, కానీ ఇంకోటి కూడా తీసుకోవాలి. 5 + 3 నాట్ పాసిబుల్, అంటే ఇది ఎలిమినేట్ చేయొచ్చు. 2 పోతుంది అంటే మన ఆన్సర్ వచ్చేసింది. మళ్ళీ థర్డ్ దానికి వెళ్ళకూడదు, ఇదే కదా మనం నేర్చుకోవాల్సింది. బట్ చేద్దాం, ఇది కూడా చేద్దాం క్లాస్ కాబట్టి. యూనిట్ డిజిట్ ఆఫ్ ఎస్ కెన్ బి 5 అవ్వచ్చు కదా. 7 + 3 10, 10 + 5 అంటే 3, 5, 7 ఇట్లే తీసుకోవాలని ఆర్డర్ లేదు. ఎట్ యాడ్ చేసినా ఒకటే కదా. 7 + 3 10, 10 + 1 15, 5 వస్తుంది. సో దిస్ విల్ బి యువర్ ఆన్సర్. ఓకే ఫైన్. కన్సిడర్ ద సీక్వెన్స్. సో ఈజీ క్వశ్చన్. ఏ 1 2 3 4 మనం ఏం చేస్తాం, ఇట్లాంటి ఇచ్చినప్పుడు ఈక్వల్గా డివైడ్ చేస్తాం. సో 20 వచ్చాయి. 1 2 3 5, 1 2 3 4 5, 1 2 3 4 5 5 ఇట్లా డివైడ్ చేసుకుంటే మనకు ఒక క్లారిటీ ఉంది. ఇక్కడ బీబీ వచ్చింది, ఇక్కడ ఏం తెలియట్లేదు. జస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా ఏ పెడుతున్నా, ఏ ఇక్కడ ఏ పెడుతున్నా. ఏ ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ ఖాళీగా ఉందమ్మా. ఫస్ట్ సెకండ్ దాంట్లో ఫస్ట్ది ఏ అనే పెట్టే ఛాన్స్ ఉంది, అందుకని ఏ తీసుకున్నా. ఏ సిడి ఇట పెట్టాను అనుకో. ఏ బిసిడి, ఏబిబిసిడి, ఏబిసిసిడి, ఏబిసిడిడి అంటే ఫస్ట్ లెటర్ 2 సార్లు వస్తుంది, సెకండ్ లెటర్ 2 సార్లు వస్తుంది, థర్డ్ లెటర్ 2 సార్లు వస్తుంది, ఫోర్త్ లెటర్ 2 సార్లు వస్తుంది. ఆ ఫార్మెట్లో నేను చేస్తే ఏఏసిడి ఈజ్ మై ఆన్సర్. 2 persons P and Q enter into a business. P puts 14,000 more than Q, but P has invested for 8 months and Q has invested for 10 months and P share is 400 more than Q share out of the total profit of 2,000 rupees. Then what is the capital contributed by B? ఇప్పుడు మనకు ఒక లాజిక్ తెలుసు. ప్రాఫిట్స్ ఈజీ చాప్టర్. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. Profit is equal to investment into time. What was the concept? Profit is always depends upon how much you are invested and how much time period you had invested. Yes or no? A basic clarity naku undali. So profit is how much P puts investment into time. So P em chesadu, just consider P plus 14,000 lekapothe X anukundam. So X plus 14,000, P puts 14,000 more than Q. P puts 14,000 more. P has invested for 8 months. So ఇది 8 కదా, by Q invested for 10 months. ఇది investment into time is equal to profit ఎంత ఇచ్చాడు. P share is 400 more than Q share. అంటే P అనేవాడు 400 more than Q share. అంటే కెన్ ఐ టేక్ ఇట్ యాజ్ 1200, 800 డైరెక్ట్లీ? ఎందుకంటే టోటల్ ప్రాఫిట్ 2000 కదా. పీ షేర్ అనేది 400 ఎక్కువ. ఆ బేసిక్ నుంచి నేను చేయొచ్చు. ఇప్పుడు ఇది 3 అవుతుంది, ఇది 2 అవుతుంది, అవునా? ఇప్పుడు ఇది 4 అవుతుంది, ఇది 5 అవుతుంది. సో నాకు X plus 14,000 by X is equal to, ఇది నేను క్రాస్ మల్టిప్లై చేస్తే 5 3s are 15, 4 2s are 8. 15 divided by 8. ఓకే, ఇప్పుడు ఇదే కదా. ఇప్పుడు దీని డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? 7. ఈ 7 డిఫరెన్స్ ఎంత? 14,000 ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడనే కదా. అంటే 7 parts 14,000 అయితే 1 part ఎంత? 2,000. 1 part is how much? 2,000. ఇప్పుడు P ఇన్వెస్టెడ్ ఎంత? 15 parts కదా. 15 2s are 30,000.
15 2s are 30,000. పార్ట్స్ ఫార్మాట్లో మనం ఈ క్వశ్చన్ని చేస్తాం. ఓకే, ఈ బేసిక్స్ అన్నీ ఎట్లా అంటే మనం క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్, P salary is 20% lower than Q salary, which is 20% lower than R salary. సో R అనేవాడు ఎక్కువ అని అనుకుందాం. ఎంత? Q salary ఈజ్ 20% లోయర్ దాన్. 20% లోయర్ అంటే 125 తీసుకుంటా. ఎందుకు 125 తీసుకుంటున్నానంటే 125లో 10% ఎంత? 12.5. 125లో 10% 12.5. 20% అంటే ఇది 100 అవుతుంది. దీంట్లో 20% తీసేస్తే ఇది 80 అవుతుంది. ఇది 80 అవుతుంది. సో P salary is 20% lower than Q salary, which is 20%. 12.5 25 తీసేస్తే 100. ఇప్పుడు ఏమంటున్నాడు? R salary is more than P salary. R P. సో రెండు నెంబర్లు ఉన్నాయి. మోర్ దాన్ అని అన్నాడు కాబట్టి పర్సంటేజ్ మోర్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఎంత? 45. మోర్ వాల్యూ అంటే ఇక్కడ లెస్ 80 into 100. ఓకే, సో ఈ జీరో క్యాన్సిల్ అయితే ఇది 4, ఇది 5, 4 ones రఫ్లీ 1 పాయింట్ సంథింగ్. సో 11 into 5 55. ఇంకే ఆప్షన్ లేదు, డైరెక్ట్గా ఇది స్ట్రైక్ డౌన్ చేయొచ్చు. A number by mistakenly divided by 4 instead of multiplying by 4, what is the percentage change in the result due to mistake? ఒక నెంబర్ 4తో డివైడ్ చేశారు ఇన్స్టెడ్ ఆఫ్ మల్టిప్లయింగ్ బై 4. ఇన్స్టెడ్ ఆఫ్ యాక్చువల్గా మల్టిప్లై చేయాలి కానీ డివైడ్ చేశారు. ఇప్పుడు నేను ఒక నెంబర్ని 100 అనుకుంటున్నా. 100ని డివైడ్ చేస్తే 4తో ఏమవుద్ది? 25 అవుద్ది. అదే నెంబర్ 100ని 4తో మల్టిప్లై చేస్తే ఏమవుద్ది? 400 అవుద్ది. ఇది డిఫరెన్స్ ఎంత? 375. యాక్చువల్గా చేయాల్సిందంతా 400 into 100. సో ఇది 0 క్యాన్సల్. ఇక్కడే అర్థమైపోతుందా? ఆన్సర్ ఈస్ అరౌండ్ 375/400. అంటే అదే 400 ఉంటే 100%కి దగ్గర, అంటే 100%కి నియరెస్ట్ వాల్యూ ఇది. చేయాల్సిన అవసరం లేదు, బట్ చేయొచ్చు. 4 9s are 36, 15 12.75. ఎగ్జామ్లో చెప్తున్నానమ్మా, డైరెక్ట్గా మనం చేయాలి. మనకు నియరెస్ట్గా 100 దగ్గర అని అనుకున్నప్పుడు యు నో నీడ్ టు కన్సిడర్ దిస్. నెక్స్ట్, ఇన్ అన్ ఎగ్జామినేషన్ 80% of the students passed in English, 70% students passed in Hindi. అంటే వెన్ డయాగ్రామ్ కాన్సెప్ట్. సో 15% ఫెయిల్డ్ ఇన్ బోత్. నేను ఫెయిల్డ్ డేటా తీసుకుంటున్నా, ఎందుకంటే వాడు అడిగింది ఫెయిల్డ్ ఓన్లీ 1 సబ్జెక్ట్ అని అన్నాడు. 15% అంటే 80% పాస్ అయ్యారు అంటే 20% ఫెయిల్ అవుతారు. ఇక్కడ ఆల్రెడీ 15 ఉంది, అప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది? 5. 70% పాస్ అయ్యారు అంటే 30% ఫెయిల్ అవుతారు. 30% ఫెయిల్ అవుతారు అంటే ఇక్కడ ఆల్రెడీ 15 ఉంది, ఇప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది? 15. ఇది ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళు, ఇది ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళు, ఇది బోత్ సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు. హీ ఈజ్ ఆస్కింగ్ ఫెయిల్డ్ ఇన్ ఓన్లీ 1 సబ్జెక్ట్ అంటే 15 + 5 20%. 15 + 5 20%. A father said to his son, "N years back I was as old as you are now. My present age is 4 times your age n years back. If the sum of the present ages of the father and the son 130 years." He is asking the difference. సో ఇక్కడున్న ఆప్షన్స్ ద్వారా వెళ్ళడం చాలా ఈజీ ఈ క్వశ్చన్కి. బేసిక్గా చెప్తున్నా, నార్మల్గా చేయొచ్చు, n years బ్యాక్ అనుకొని మనం ట్రై చేయొచ్చు. కాకపోతే ఆప్షన్స్ ద్వారా వెళ్తే మనకు బెనిఫిట్ ఏంటంటే ఆన్సర్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. సో నేను జస్ట్ 30 తీసుకుంటున్నా. ఎందుకు 30 తీసుకుంటున్నారు సార్? 32 తీసుకోవచ్చు, 34 తీసుకోవచ్చు, 36 తీసుకోవచ్చు, కానీ ఇక్కడ 0 ఉంది, నేను ఇక్కడ 0 ఉంది. ఆ మెథడ్లో ట్రై చేస్తున్నా. ఓకే, ఒకవేళ ఆన్సర్ రాకపోతే పరిస్థితి ఏంది సార్? ఆన్సర్ రాదు అనే ఇంటెన్షన్ కాదు, నేను అప్రోచ్ అయ్యే మెథడ్ ఏంటంటే బేసిక్గా ఎగ్జామినర్ ప్యాటర్న్ని మనం అర్థం చేసుకోవాలి. ఎలాంటి క్వశ్చన్స్లో ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది దట్ కెన్ బి లెర్న్ త్రూ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇప్పుడు నేను ఇది 30 అనుకుంటుంటే ఇప్పుడు ఏమవుద్ది? ఫాదర్ ఏమవుతాడు? 80 అవుతాడు, సన్ ఏమవుతాడు? 50 అవుతాడు. హీ ఈజ్ ఆస్కింగ్, ఫాదర్ సెడ్ టు హిస్ సన్, n years back I was as old as you are. n years back అంటే 80 months ఈజ్ ఈక్వల్ టు 50, n ఈజ్ ఈక్వల్ టు 30.
30 years బ్యాక్ అన్నారు. ఇప్పుడు చెక్ చేద్దాం. మై ప్రెజెంట్ ఏజ్ ఈజ్ 4 times యువర్ ఏజ్ n years బ్యాక్. ఇప్పుడు సన్ 30 n years బ్యాక్ అంటే 20. ఇప్పుడు ఈ 20 అనేది 80కి 4 times కదా. ఇక్కడ నీకు 80 వచ్చినప్పుడే అర్థమైపోవాలి. ఇంకో లాజిక్ చూడు, ఇక్కడ 4 times అని అన్నాడు. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి అమ్మా. 4 times అంటే ఖచ్చితంగా అది 4 మల్టిపులే కదా. 4 times మీన్స్ 100% ఇట్ షుడ్ బి ఏ 4 మల్టిపుల్. 4 మల్టిపుల్ అంటే ఆన్సర్లో 4 మల్టిపుల్ కాదు, మనం సబ్ట్రాక్ట్ చేసినప్పుడు వచ్చేది 4 మల్టిపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సబ్ట్రాక్ట్ హియర్ 130 minus 30, హౌ మచ్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ 100. 25 4s are 100. అలా కూడా చెప్పచ్చు. ఇప్పుడు 32 తీసుకున్నాను అనుకోండి, 130 minus 32 ఎంత అవుతుంది? 98 అవుతుంది. 98 ఈజ్ నాట్ ఏ మల్టిపుల్. నెక్స్ట్ వచ్చే ఛాన్స్ ఏదైనా అంటే ఇది 34 తీసుకుంటే 96 అవుతుంది. ఈ 2 ఆప్షన్స్లో మీకు డౌట్ రావాలంతే, ఇది రాకూడదు బేసిక్గా. ఎందుకంటే దట్ ఈస్ వాట్ స్మార్ట్ వర్క్ దట్ యూ హ్యావ్ టు డూ ఇన్ ఎగ్జామ్స్. అంతే కదా, స్మార్ట్ వర్క్ అంటే అదే. మనం ప్రతి క్వశ్చన్కి నేను బ్యాక్ నుంచి వెళ్తాను. కొంతమంది ఎలా అంటే బ్యాక్ నుంచి ట్రై చేస్తాం సార్, ఫస్ట్ వచ్చేటప్పటికి చాలా ఇబ్బంది అని ఫీల్ అవుతారు. బ్యాక్ నుంచి చేయడము ఫస్ట్ నుంచి చేయడం కాదు అక్కడ కాన్సెప్ట్. అక్కడ కాన్సెప్ట్ ఏంటి, నీకు ఇక్కడ 4 times అంటే 4 మల్టిపుల్. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 4 మల్టిపుల్ అంటే ఖచ్చితంగా అదేమవుతుంది? 130 minus 30 100 ఆర్ 130 minus 34 ఈజ్ 96. అంతే కదా. 96 ఈజ్ 4 మల్టిపుల్, 100 ఈజ్ 4 మల్టిపుల్. అంటే నీకు 2 ఆప్షన్స్ అక్కడ స్ట్రైక్ అవ్వాలి. ఇదన్నా చూస్ చేసుకో, ఇదన్నా చూస్ చేసుకో. ఇది చూస్ చేసుకున్నప్పుడు నీకు ఆన్సర్ రాకపోతే దీనికి వెళ్ళిపో, చెయ్యొద్దు, ఇంకా ఇదే ఆన్సర్ పెట్టేసాయి. ఎందుకంటే నీకు 50% ఆప్షన్ నువ్వు ఎలిమినేట్ చేసావు కదా. సార్ నో, దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు లెర్న్. అదే కదమ్మా నేర్చుకోవాల్సింది. నెక్స్ట్ ఈ క్వశ్చనే అసలు బేసిక్ క్వశ్చన్. 1000 liters 1 meter cube, సారీ 1 millimeter 1 metric tons 1000 kg. కరెక్ట్, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఇట్లాంటివి కూడా ఇచ్చాడు. ఇంకా దీనికి ఈజీ అని పెట్టాలా పేరు, ఇంకా అంతకన్నా ఈజీ కానిస్టేబుల్ లెవెల్ క్వశ్చన్స్ కూడా కొన్ని ఇచ్చున్నాడు. ఎందుకంటే చాలామంది ప్రిపేర్ అయి ఉంటారు. x ఈజ్ ఎ 2-digit నెంబర్, y ఈజ్ అనదర్ 2-digit నెంబర్ ఫార్మ్డ్ బై ఇంటర్చేంజింగ్ ద డిజిట్స్ వేర్ x + 5 ఈజ్ గ్రేటెస్ట్ 2-digit నెంబర్. ఇక్కడే చూడండి, x + y ఈజ్ గ్రేటెస్ట్ 2-digit నెంబర్. అంటే x + 5 అనేది ఏంది? గ్రేటెస్ట్ 2-digit నెంబర్ అంటే ఇదేగా 99 వచ్చేది. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్? మనకు బేసిక్ తెలుసు. 99 రావాలంటే ఏమేం చేయొచ్చమ్మా? 45, ఓకే, ఒకటి 45, ఇంకోటి 63. మా రివర్స్ కూడా చేయొచ్చు, 45 63 50. సారీ, అంటే యాడ్ చేసినప్పుడు చూడు, 45x తీసుకున్నాను అనుకో, y తీసుకున్నప్పుడు ఏమవుద్ది? 54 అవుద్ది. 99 సెట్ అయిందిగా. అట్లా ఇప్పుడు x వాల్యూ 54 తీసుకొని y వాల్యూ 45 తీసుకుంటే కూడా 99ఏగా. అట్లా 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. 63 72 81 అంటే 1 2 3 4, రివర్స్ చేసినప్పుడు 4 8. అంతే కదా. సో వెయిట్ ఆఫ్ 6 boys, వెయిట్ ఆఫ్ 7 girls, వెయిట్ ఆఫ్ 3 men, వెయిట్ ఆఫ్ 4 men. యావరేజ్ వెయిట్ ఆఫ్ ఉమెన్ ఈజ్ 63 kgs. 4 women 63 kgs యావరేజ్ వెయిట్ అన్నాడు. యావరేజ్ అంటే 63 into 4 యావరేజ్ వెయిట్ ఆఫ్ అంటే 63 into 4 12, 6 4s 25, 252. వాట్ ఈజ్ సెయింగ్? బాయ్స్ అంటే ఇది 6 4s are 24, 6 2s are 12, 42 kgs. అంటే యావరేజ్ అంటే ఏంటమ్మా? బేసికలీ యావరేజ్ మీన్స్ మనం క్లాస్లో డిస్కస్ చేసుకున్నప్పుడు చూసుకున్నాం. మ్యాజికల్ ట్రయాంగిల్, SAN, సమ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఐటమ్స్, వేర్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్. సమ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్తో నేను మల్టిప్లై చేసిన, ఇక్కడ నాకు 252 వచ్చింది. కానీ ఇక్కడ వాడు అడిగింది ఏంటి? వెయిట్ ఆఫ్ 6 boys అన్నాడు. 6 boys అన్నప్పుడు మనం యావరేజ్ వెయిట్ కనుక్కోవాలి అన్నప్పుడు 6తో డివైడ్ చేయాలి. ఎందుకంటే ఇది టోటల్ సమ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్. హౌ మెనీ టైమ్స్ 1 hour అండ్ మినిట్ హ్యాండ్ కోయిన్సైడ్? బేసిక్గా ఇప్పటి వరకు మనం నేర్చుకునేది ఎలాంటివి అడిగాం? వాట్ టైమ్ బిట్వీన్ 10 o'clock and 11 o'clock ద 2 hands ఆఫ్ ఎ క్లాక్ కోయిన్సైడ్. అట్ వాట్ టైమ్ బిట్వీన్ 12 o'clock and 1 o'clock ద 2 hands ఆఫ్ ఎ క్లాక్ కోయిన్సైడ్. అట్లాంటివి. ఇప్పుడు ఈసారి చూడండి, ఇది 10 11 12 1 2. ఓకే, మనకు 10 నుంచి 11కి ఒకసారి, 11 నుంచి 12కి ఒకసారి అట్లా చేయకూడదు, అది తప్పు. అది అట్లనే చేయాలి. బట్ వన్ థింగ్ మన క్లారిటీ ఉండాల్సింది ఏంటంటే కోయిన్సైడ్ అంటే తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు సేమ్ మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ ఒకే లైన్లో ఉంటే దాన్ని మనం కోయిన్సైడ్ అని అంటాం. సో ఇట్ మీన్స్
1 2 3 టైమ్స్. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ అట్ 12 o'clock ద టూ హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ కోయిన్సైడ్స్. ఆ పర్టికులర్ పాయింట్ మనకు క్లారిటీ ఉండాలి. ఎగ్జాక్ట్లీ అట్ 12 o'clock. ఇట్ మీన్స్ 3 times. 4 times తీసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ 1 ఇక్కడ 1 ఇక్కడ 1 ఇక్కడ 1 అని అనుకోకూడదు. ఎగ్జాక్ట్లీ 12 o'clock కోయిన్సైడ్ అవుతుంది. చూడండి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారంటే మనకు అన్నీ తెలిసిన కాన్సెప్ట్సే, కానీ థింకింగ్ మొత్తం మారిపోతుంది. దట్ ఈస్ యూపీఎస్సి. ఓకే, మొత్తం మనం థింక్ చేయడమే అమ్మా. ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ హౌ యూ ఆర్ థింకింగ్ అండ్ హౌ యూ ఆర్ అప్రోచింగ్. ఎలాంటి క్వశ్చన్స్ అయినా మనం ఎలా అప్రోచ్ అవుతున్నాం అనేది పాయింటే తప్ప ఇక్కడ మనకి ఇదొచ్చు కానీ మనం తప్పు పెడతాం. 100% ఇది తప్పు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కదా. అందరూ కాదు, మనం ఆ ఎగ్జామ్ టెన్షన్లో 100% ఈ క్వశ్చన్ తప్పు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మనం అలాంటి అప్రోచ్ ప్యాటర్న్ ఫాలో అవ్వకూడదు. ఎందుకంటే నీకు అందుకనే ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చాడు. 12 కాకుండా మామూలుగా చూద్దాం, 6 నుంచి 10కి ఇవ్వచ్చు కదా, 12 ఎందుకు ఇచ్చాడు? దట్ ఈస్ ద లాజిక్. బేసిక్ క్వశ్చన్ ఎలా ఉంది? 2024 + 1. మనము క్లాస్ చెప్పేటప్పుడు చెప్తాం లీప్ ఇయర్ +1 ఫార్మెట్ అంటే +6 యాడ్ చేయాలండి, 31. లెట్స్ PQ are distinct positive numbers where P, Q are odd and R, S are even. Consider the following statements. ఒక్క లాజిక్ గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎప్పుడు కూడా ఒక ఈవెన్ నెంబర్ని నువ్వు ఆడ్ నెంబర్తో మల్టిప్లై చేసినా ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేసినా నీకు ఈవెనే. ఏదన్నా తీసుకో, ఒక ఆడ్ నెంబర్ 1 × 2 2, ఓకేనా. ఒక ఆడ్ నెంబర్ 3 × 2 6, 3 × 4 12. అంటే ఈవెన్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై ఈవెన్ నెంబర్ ఆర్ ఆడ్ నెంబర్. అంటే ఒక ఈవెన్ నెంబర్ని నువ్వు ఆడ్ నెంబర్తో మల్టిప్లై చేసినా ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేసినా నీకు వచ్చే రిజల్ట్ ఈవెన్. ఇది ఒక్కటి తెలిస్తే ఇక్కడ ఎస్ అనేది ఈవెనే కదా, కరెక్ట్. ఎస్ అనేది ఈవెనే కదా, కరెక్ట్. అయిపోయింది. 2 things ఆర్ క్లియర్. అంటే 1 and 2 ఆర్ కరెక్ట్. ఈ రెండు పోతాయిగా. ఇప్పుడు నాకేమిచ్చారు? ఇది చేద్దాం. Q + R అంటే ఆడ్ ప్లస్ ఆడ్ ఏదో ఒకటి. 3 + 5 ఆడ్ నెంబర్ తీసుకున్నా. 3 + 5 కాదు, ఈవెన్ కాదు ఇది. 3 + 6 9. అంటే ఆడ్ నెంబర్ స్క్వేర్ కూడా ఆడే అవుతుంది. దిస్ విల్ బి ఆడ్. సో P + S ఇప్పుడు ఇది ఆడే అవుతుంది, ఎందుకంటే మనం ఇప్పుడే చేసాం. ఆడ్ ఇంటూ ఆడ్ 1 2 3 ఆర్ కరెక్ట్. బేసిక్ లాజిక్స్ అమ్మ, బేసిక్ లాజిక్. అందుకే చెప్పా క్లాస్ స్టార్టింగ్లో, మనం బేసిక్ లాజిక్ ఐడియా ఉంటేనే, ఇఫ్ యూ హ్యావ్ లాజిక్ రిలేటెడ్ టు ద కాన్సెప్ట్, connect with the concept, easy, very easy to solve this paper. Yeah. Excuse me. What is the angle between minute hand and the hour hand when the clock shows 4:25? manaku telusu theta is equal to mod of 11/2 m minus 30h. So which is equal to 11/2 m. m అన్నప్పుడు 4 తీసుకుంటాం, minus 30 into 25. So 2 1s 2 2s, mod of 22 minus how much it will be? M, sorry. So manam, so నేను m ప్లేస్లో h తీసుకున్నా, h ప్లేస్లో m తీసుకున్నా. That was wrong. So basically 11/2 m. m అంటే ఎంత ఇది? Minutes 25, h అంటే 30 into 4. So if I consider this 25s 11s are ante 250 plus 11 275. 275 minus ఈ 2 క్రాస్ మల్టిప్లై చేస్తే 240 డివైడెడ్ బై 2. 34s are 120. ఇప్పుడు ఇది తీసుకుంటే 35 డివైడెడ్ బై 2 mod which is equal to 17.5 degrees. స్టాటిక్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ 5s యూజ్డ్ ఇన్ ద నెంబరింగ్ 260 పేజ్ బుక్? అంటే ఒక పేజ్ అంటే ఏంటి? ఒక సైడ్ మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఒక సైడ్ మాత్రమే మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా అప్రోచ్ అవుతాం? లెట్స్ కన్సిడర్ 5, ఒక బుక్ ఒక పేజ్ మీద 5 15 25 35 45 55 65 75 85 95. ఇక్కడ ఇది పక్కన పెడితే మనకు 9 మొత్తం తీసుకుంటే, ఈ 5s తీసుకుంటే మనకు ఎన్ని వస్తాయి? 10 వస్తాయి. అదే 50స్లో 51 52 అట్లా తీసుకున్నప్పుడు 10 వస్తాయి. అంటే టోటల్ 20.
20 ప్లస్ 20 ప్లస్ 20 టోటల్ 60 వస్తున్నాయి. కానీ ఇక్కడ 260 పేజెస్ బుక్ అన్నాడు కాబట్టి 265 ముందు అంటే 1 2 3 4 ఇక్కడ వరకు వస్తాయిగా, అంటే -4 విచ్ ఈస్ 56 బి. ఓకే, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 28 నెంబర్స్ ఇన్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్? సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకున్నాం అనుకోండి, వాట్ ఈస్ ద సమ్ అన్నని. ఫర్ ఎగ్జాంపుల్ 1, 1, 2, 1, 3, 2, 1, 4, 3, 2, 1, 5, 4 అట్లా నెంబర్స్ ఇచ్చుకుంటా పోడాడు. ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 28 నెంబర్స్? సమ్ అడిగాడమ్మా. బేసిక్గా సమ్ చూసుకుంటే 1 + 1 2 ఇలా చూసుకుంటా పోతాం యాడ్ చేసినప్పుడు మనం. సో మనం అట్లా యాడ్ చేసుకున్నప్పుడు పోతూ ఉంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎన్ని అడిగాడు? 28 టర్మ్స్ అన్నాడు. అంటే ఫస్ట్ 28 టర్మ్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 అట్లా యాడ్ చేసి ఇప్పుడు ఏదైనా ఒక లాజిక్ మనకు ఐడెంటిఫై చేయగలిగితే ఈజీగా చేయొచ్చు. లాజిక్ చూడండి, మీరు ఖచ్చితంగా 1 1 2 1 3 2 1 4 3 2 1 5 అంటే ఇక్కడ చూడండి 1 1 యాడ్ చేసినప్పుడు 2 వస్తుంది, 2 1 3 2 1 4. ఈ లాజిక్ ప్రకారం మనం చేయలేం. సో ఇక్కడ మనకు ఫస్ట్ సమ్ ఆఫ్ n టర్మ్సా n ఇంటూ n+1/2 చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయా? లేవు. ఎందుకంటే 28 టర్మ్స్ అంటే ద లాజిక్ వాజ్ డిఫరెంట్. 1 1 4 5 8 8 ఇక్కడ ఆప్షన్స్ కూడా చూడండి, 83 85 84 86. సో దీన్ని మనం ఎలా అప్రోచ్ అవ్వచ్చు అంటే ఒక లాజిక్, అసలు 28 నెంబర్స్ కూడా ఇవ్వలేదు ఇక్కడ, మనకు కొన్ని నెంబర్సే ఇచ్చాడు. మనం ఎలా అప్రోచ్ అవుతున్నాం? సమ్ ఆఫ్ ఫస్ట్ n నెంబర్సా? కాదు. సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్సా? సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్? నో. సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్? నో. సో ఈవెన్ నెంబర్స్ అంటే 2 4 6 అట్లా ఇవ్వలేదాడు వాడు. చూడండి, ఒక లాజిక్ ప్రకారం 3 3 ప్యాటర్న్సా అని అంటే నో, దట్ ఈస్ నాట్ ద లాజిక్. సో 2 1 4 ఆల్టర్నేటివ్ ఏమని ఇచ్చాడు? 1 2 3 4. ఓకే, ఇప్పుడు చూడండి మా, మధ్యలో 1 1 నెంబర్ గ్యాప్ 2 ఇచ్చాడు, మధ్యలో 2 నెంబర్స్ గ్యాప్ 3, 2 నెంబర్స్ గ్యాప్ 3 నెంబర్స్ గ్యాప్ 4 నెంబర్స్ గ్యాప్కి 6 అడుగుతున్నాడు. సో అలాంటివి ఇచ్చాడు, అంటే లైక్ 2 2. చూడండి అమ్మా, లాజిక్ ఏంటంటే 1 నెంబర్ గ్యాప్ 1 నెంబర్ గ్యాప్ అంటే 1 డాష్ 2 డాష్ 3 డాష్ డాష్ 4 డాష్ డాష్ 5 3 గ్యాప్ 6 3 గ్యాప్ 7. ఇది చేయడమే. ఇట్లా ఇట్లా ఈ లాజిక్ ఇచ్చాడు. అంటే ఒక నెంబర్ గ్యాప్ ఇచ్చి 2 ఇచ్చాడు, 2 నెంబర్స్ గ్యాప్ ఇచ్చి 5 ఇచ్చాడు, 3 నెంబర్స్ గ్యాప్ ఇచ్చి 6, 3 నెంబర్స్ గ్యాప్ ఇచ్చి 7. సో ఈ క్వశ్చన్ మనం యాడ్ చేసుకుంటూ పోవడమే, దట్ ఈస్ ఫైన్. ఎందుకంటే ఇంకా రిమైనింగ్ నెంబర్స్ మనం మధ్యలో తీసుకున్నప్పుడు ఇక్కడ ఎలా ఇచ్చాడు? 1 1 అంటే ఈ రెండింటి మధ్యలో 1 1 గ్యాప్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమేమి ఇచ్చాడు అంటే స్టార్టింగ్ విత్ 2 మళ్ళీ 1. ఓకే, సో ఇక్కడ 3 గ్యాప్ ఇచ్చాడమ్మా, సారీ 3. సో 3 గ్యాప్ అప్పుడు ఇక్కడ 4 అవుతుంది. సో యాడ్ చేసుకుంటా పోతే రఫ్లీ యూ విల్ బి గెటింగ్ 84 యాజ్ యువర్ ఆన్సర్. బట్ దిస్ ఈస్ క్వశ్చన్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ నార్మల్ ఫార్మాట్స్. ఎందుకంటే మనం ఫస్ట్ n నేచురల్ నెంబర్స్, ఫ్రమ్ నెక్స్ట్ n ఆడ్ నెంబర్స్, n ఈవెన్ నెంబర్స్, ఆ లాజిక్తో చేయలేదు. నెక్స్ట్, ఏ పర్సన్ బైస్ 3 articles PQR for 3,330 if P cost 25% more than Q and R cost 20% more than Q, then what is the cost of P? P, Q, R. So P cost 25% more than R and R cost 20% more than Q. So if you compare, ఇది 25% ఎక్కువ అంట, అండ్ ఇఫ్ యూ కంపేర్ ఆర్ కాస్ట్ 20% మోర్ దాన్ క్యూ, ఇది ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి క్వశ్చన్స్ చూడండి అమ్మా, 25% 20% ఇచ్చాడు. ఓవరాల్గా నేను
For example, if I am considering this as 100, roughly this as 100, P cost 25% more ante ఇది 125 అవుతుంది. Yes or no? And R cost 20% more than Q. R cost 20% more than Q. ఇది 120%. సో మనకు R cost 20% more than Q. అప్పుడు మనకు క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది లెఫ్ట్ అవుతుంది. ఎందుకంటే R cost 20% మోర్ అన్నాడు కదా, ఇది 120% ఇది అనుకుంటే ఇప్పుడు ఇది 100% అనేది మనము ఈజీగా చేయలేం. సో యూ హ్యావ్ టు కన్సిడర్ ఏ డిఫరెంట్ ఫార్మెట్. సో P Q R. For example, if I am considering this as P cost 25% more, 80, 25% more అంటే 25% 16 plus 4, 25% it will be 100. అంతే కదా. 80 ఇది 25% ఎక్కువ అంటే ఎంత, 25% is 1/4, 1/4 అంటే 20, 100. Q R is 20% more, ఇది 20% more అంటే 120% is 80, then what would be 100%? 100% will be, this will be 6, this will be 5, 6 ones 6, 20 అంటే 6 3s are 18, 13 5 65. It is also taking little lengthy. సో ఇప్పుడు ఇది నేను 100 అనుకున్నాను అనుకోండి. R కాస్ట్ 20% మోర్ దాన్ Q, ఇది 120%. అప్పుడు P ఏమవుతుంది, P కాస్ట్ 25% మోర్ అంటే ఇది 150 అవుతుంది. దట్ విల్ బి ఈజీ. అంటే Q నుంచి తీసుకుంటే మీకు ఇంకా సింపుల్ ఉంటుంది. ఇప్పుడు ఇదేమన్నాడు, దెన్ వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ P, P కాస్ట్ ఎంత అని అన్నాడు. వాట్ వుడ్ బి ద P's కాస్ట్, టోటల్ ఎంత అవుతుంది, 150, 250, 350, 370. 370 ఈజ్ గివెన్ యాజ్ 333. then he is asking P 150 is how much. ఇది క్యాన్సిల్ అయితే 37 ones 37 nines, 15 nines are 1350. ఇంకా సింపుల్ అంటే 150 కదా, 15 మల్టిపుల్ ఇది, రెండు ఉన్నాయి, 120 కూడా 15 మల్టిపులే కదా. సో 1350 is your answer. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ 2 digit నెంబర్స్ AB అండ్ CD అంటే ABCD ఐఎమ్ గెటింగ్ 1CE. సో దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A. ఇప్పుడు చూడండి అమ్మా, ఏ వాల్యూ తీసుకోవాలి, ఏదన్నా తీసుకోవచ్చు. 3 digit నెంబర్, 2 లెటర్స్ ABCD డినోట్ డిస్టింక్ట్ నెంబర్స్, కాకపోతే డిఫరెంట్ నెంబర్స్ తీసుకోవాలి. ఇక్కడ C అదే వస్తుంది, C వస్తుంది. అండ్ రిమెంబర్ వన్ పాయింట్ ఇన్ యువర్ మైండ్ దట్ ఇఫ్ ఐఎమ్ గెటింగ్ C, ఏ ఇక్కడ క్యారీ వస్తుంది. క్యారీ వస్తుందంటే ఏ ఎక్కువ తీసుకోవాలని నాకు ఒక లాజిక్ అర్థమైంది. ఎందుకు ఏ ఎక్కువ తీసుకోవాలి, ఇఫ్ ఐ టేక్ ఏ వాల్యూ యాజ్ మోర్, ఇఫ్ ఐ యాడ్ విత్ C ఐ విల్ గెట్ స్మాల్ వాల్యూ యాజ్ C. సో ఇప్పుడు నేనేం తీసుకుంటున్నా, ఏ 90 తీసుకుంటున్నా, 90, B లెట్స్ కన్సిడర్ 98, C 1, ఇది 3. సో 8 + 3 11, 1 క్యారీ. సో 10 11 1, 111. ఇప్పుడు 8 + 3 11, 10 11 అంటే C ఏది తీసుకున్నానో అదే వచ్చింది C ఇక్కడ. కరెక్టే కదా CC. ఇప్పుడు ఏ వాల్యూ 9 అని చెప్పచ్చు. కొంతమందికి డౌట్ ఉండొచ్చు, వై ఏ ఓన్లీ 9? ఇఫ్ ఐ టేక్ ఏ యాజ్, లెట్స్ కన్సిడర్ ఏ తీసుకున్నా, 8 తీసుకున్నాను అనుకో, ఇక్కడ 2, సో ఇక్కడ 9 తీసుకుంటే ఇక్కడ 3, లెట్స్ కన్సిడర్ 2, 12, 10 11 అంటే
మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సి వాల్యూ డిఫరెంట్ వస్తుంది, విచ్ ఈస్ నాట్ పాసిబుల్. దట్స్ వై ఖచ్చితంగా నాకు ఇక్కడ 1 వస్తుంది అంటే 100% హియర్ ఐ షుడ్ గెట్ 2 యాజ్ మై ఆన్సర్. సో ఏ వాల్యూ యాజ్ 9. 3 numbers XYZ set of 7 natural numbers అంటే 7 natural numbers continuously 4, 5, 6, 7. X is greater than 2y is greater than 3z. How many such distinct triplets are possible? ఎన్ని triplets ఫామ్ అవుతాయి అని అంటున్నాడు. సో ఇప్పుడు నేను z వాల్యూ 1 తీసుకుంటే ఇట్ విల్ బి 3, 2 తీసుకుంటే 4, ఇక్కడ 5 తీసుకోవాలి అంటే 5, 4, 3. ఒక ట్రిప్లెట్ ఏం తీసుకోవచ్చు 5, 4, 3. ఎస్ ఆర్ నో? సారీ 1, 2, 5. ఇక్కడ y వాల్యూ నేను 2 తీసుకున్నా, z వాల్యూ 1 తీసుకున్నా. సో 1 x వాల్యూ 5, y వాల్యూ 2, z వాల్యూ 1. z వాల్యూ 2, 1. ఇలానే తీసుకోవచ్చు. 6, 4 అదే వాల్యూస్ తీసుకొని అప్పుడు కూడా కరెక్టే కదా. 6, 2, 1, 7, 2, 1. ఇప్పుడు 3 ట్రిప్లెట్స్ వచ్చాయి. సో 7, 4, 3 కూడా కరెక్టే. ఓకే, అనదర్ వన్ మోర్ లాజిక్ ఐ కెన్ కన్సిడర్ యాజ్, ఇక్కడ నాకు 5, 6, 7, 4, 4, 4, 3, 3, 3 వచ్చింది. సో అనదర్ వన్ మోర్ లాజిక్ ఐ కెన్ కన్సిడర్ యాజ్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ యాజ్ 7 నేచురల్ నెంబర్స్. సో ఇక్కడ 3 తీసుకోవచ్చుగా, అంటే 6, 3, 7, 3, 6. హియర్ 6 కాకుండా 1, 7, 3, 1. వై? బికాస్ దిస్ ఈజ్ ఆల్సో ఏ పాసిబిలిటీ. సో ఇక్కడ వచ్చేసాయి ఆల్రెడీ 3 ట్రిప్లెట్స్, 4 ట్రిప్లెట్స్. యూ కెన్ కన్సిడర్ దిస్ యాజ్ యువర్ ఆన్సర్. ఓకే, a total cost of 4 oranges plus 6 mangoes plus 8 apples is equal to twice of 1 orange plus 2 mangoes plus 5 apples. ఇప్పుడు చూడండి, 4 oranges is equal to plus 6 mangoes plus 8 apples is equal to 2 oranges plus 4 mangoes plus 10 oranges. If I consider this, 2 oranges plus 2 oranges plus 2 mangoes plus is equal to 2 apples. Okay, so if I cancel 2 oranges, 1 orange plus 1 mango is equal to 1 apple. ఇది నాకు వచ్చిన స్టేట్మెంట్. వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ స్టేట్మెంట్, ద టోటల్ కాస్ట్ ఆఫ్ 3 oranges plus 5 mangoes plus 9 apples is equal to 4 oranges plus 6 mangoes plus 8 apples. So if I take it as 1 apple is equal to 1 orange plus 1 mango. కరెక్ట్, ఎందుకంటే నేను 2ని క్యాన్సిల్ చేశాను అమ్మా, డైరెక్ట్గా ఇక్కడ 2ని క్యాన్సిల్ చేశాను. ఓకే, సో దిస్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ద టోటల్ కాస్ట్ ఆఫ్ 1 ఆరెంజ్ 1 యాపిల్ ఈజ్ ఈక్వల్ టు 1 యాపిల్ డైరెక్ట్గా ఇచ్చాడు ఈ క్వశ్చన్ అయితే. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో యూ కెన్ కన్సిడర్ సి యాజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్, 32 power 5 ప్లస్ 2 power 27 ఈజ్ డివిజిబుల్ బై అన్నాడు. సో 32ని నేను 2తో మార్చుకుంటే 2 power 5 whole power 5 plus 2 power 27, 2 power 25 plus 2 power 27, 2 power 25 plus 2 power 27. ఫర్దర్ నేను ఇంకేం చేయొచ్చు, 2 power 5 plus 2 power 27. రఫ్గా for example, if I take common as 2 power 25 as common, 1 plus 2 square అంటే 5 అవుతుంది. అంటే 5 మల్టిపుల్ ఇక్కడ ఏది ఉంది, 10. సో యూ కెన్ కన్సిడర్ C as your answer. C as your answer.
నెక్స్ట్ లెట్ p and q are positive integers satisfying p less than q and p plus q is equal to k. What is the smallest value of k that does not determine p plus q value uniquely? Positive integers ఏదన్నా తీసుకో where p less than q and p plus q is equal to k. What is the smallest value of k that does not determine p and q uniquely? ఏ వాల్యూ తీసుకుంటే నీకు పీకి క్యూకి యూనిక్ వాల్యూ రిప్రజెంట్ చేయదు అని అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ ఇంటీజర్స్ ఐ కెన్ టేక్ ఎనీ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ 1 less than 2, 1 less than 2. ఇప్పుడు p ప్లస్ క్యూ వాల్యూ నాకు ఎంత వచ్చింది? 3. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ టేక్ ఇట్ యాజ్ 1 less than 3. పాజిటివ్ ఇంటీజర్స్ అన్నాడు. 1 plus 3 is equal to 4. 5. 1 less than 5, 4. So 1 plus 4 is equal to 5. ఇవన్నీ యూనిక్ వాల్యూ రిప్రజెంట్ చేస్తుంది. దట్ వాస్ డిటర్మైన్ p and q యూనిక్లీ. ఇవన్నీ యూనిక్ వాల్యూని రిప్రజెంట్ చేస్తున్నాయి. సో యూనిక్ వాల్యూ రిప్రజెంట్ చేయండి d. డైరెక్ట్లీ యూ కెన్ కన్సిడర్ దట్ ఈస్ as an answer. Next, a person walks 100 meters straight from his house. Straight అంటే ఎలా అన్న వాళ్ళు డైరెక్షన్ అది మెన్షన్ చేయాలని ఐఎమ్ కన్సిడరింగ్ దిస్ straight and turn his left 100 meters. Turn his left, వాడు అడిగింది డైరెక్షన్ కాబట్టి పెద్ద విషయం ఏం పడదు, 100 డైరెక్ట్గా తీసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ 300 meters. ఇది 100, ఇది 200. So total 300 meters. Then reach his office. Sorry, again turns right and reach his office. Idi office 100 meters. So in which direction he was initially from his office, from his house? If his office is exactly northeast. So appudu idemavutadi, idi northeast anta. This will be northeast means this will be north. ఏం మెన్షన్ చేశాడు? ఇఫ్ హిస్ ఆఫీస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద నార్త్ ఈస్ట్ డైరెక్షన్. ఇది నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అని అన్నాడు. అప్పుడు నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అని అంటే ఏమవుతుంది? ఈజ్ ఆస్కింగ్ హీ వాక్స్ ఇనిషియలీ ఫ్రమ్ హిస్ హౌస్. ఇఫ్ హిస్ ఆఫీస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద నార్త్ ఈస్ట్ డైరెక్షన్, ఇన్ విచ్ డైరెక్షన్ హీ వాక్స్ ఇనిషియలీ? ఏ డైరెక్షన్లో వాక్ చేశాడు అన్నాడు. ఇప్పుడు ఇది నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అని అనుకుంటే ఇది నార్త్ అవుతుందిగా. If it is northeast direction, it will be north. Then ఇది నార్త్ అంటే డైరెక్షన్స్ రివర్స్. అప్పుడు ఇది సౌత్. ఏ డైరెక్షన్లో వాక్ చేశాడు? సౌత్ డైరెక్షన్లో వాక్ చేశాడు. బేసిక్ క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడ నార్త్ అంటేనే కదా ఇక్కడ నార్త్ ఈస్ట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ తీసుకుంటే నార్త్ ఈస్ట్ సౌత్. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు అతను నార్త్ ఈస్ట్ అని. ఓకే, ఇఫ్ హీ ఈస్ దేర్ దెన్ హీ వాక్స్ ఇనిషియలీ టువర్డ్స్ సౌత్. ఈ డైరెక్షన్కి ఇది ఎలా ఉంది? ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంది కదా, చూడండి. సో ఇది సౌత్, ఇది నార్త్. ఓకే, ఇది సౌత్, ఇది నార్త్ అన్నప్పుడు ఇదేమవుతుంది? ఎగ్జాక్ట్గా దిస్ విల్ బీ ఈస్ట్. ఓకే, నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అంటే చూడండి అమ్మా, ఇది చూడండి చాలు, ఆపోజిట్ ఏ డైరెక్షన్లో ఉన్నాడు. ఏ పర్సన్ వాక్స్ 100 meters westward, then turns left and walks 100 meters, and he then 225 degrees clockwise. 225 degrees అంటే ఏమవుద్ది? మళ్ళీ ఇట్లా క్లాక్ వైజ్ అంటే ఇక్కడికి వస్తే 180, ఇక్కడ 225. ఇన్ విచ్ డైరెక్షన్ హీ ఈస్ ఫేసింగ్ నౌ? సో ఇప్పుడు ఇది వెస్ట్. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఇదే డైరెక్షను, ఇది వెస్ట్ కదా, ఇది నార్త్, ఇది సౌత్. ఈజ్ ఫేసింగ్ నార్త్ వెస్ట్.
అంటే ఇక్కడ సౌత్ అమ్మ, ఇక్కడ పైకి ఫేస్ చేస్తున్నాడు, రిమెంబర్ దిస్ ఈజ్ సౌత్, సో నార్త్ వెస్ట్ ఈజ్ యువర్ ఆన్సర్. A statement is given followed by two conclusions numbered 1 and 2. Consider the statements. India is world largest producer of milk. Statement. Conclusion. India is world largest exporter of milk. India does not import it. Both are wrong. ఎందుకంటే largest exporter of milk అనేది అవ్వదు. ఎందుకంటే we are consuming. Even though we are having a largest producer. అంటే మనము ఎక్కువ ఉత్పత్తి చేసినప్పటికీ even though we are producing more, but our consuming is also more. Does not import milk. Population పెరుగుతుంది, అవసరమైతే ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో అంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగాడు. ఇట్ మీన్స్ హీఈస్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ మోర్ రిలేటెడ్ టు వాట్ డేటా సఫిషియన్సీ. ఒక 5-6 క్వశ్చన్స్ వరకు డేటా సఫిషియన్సీ నుంచి ఇచ్చాడు. సో వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ఎం అండ్ ఎన్ వేర్ ఎం అండ్ ఎన్ ఆర్ నేచురల్ నెంబర్స్. ఎం అండ్ ఎన్ ఆర్ నేచురల్ నెంబర్స్. నేచురల్ నెంబర్స్ అని అన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమిచ్చాడు, ఎం ప్లస్ ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎంఎన్ వేర్ ఎం గ్రేటర్ దాన్ ఎన్. నేచురల్ నెంబర్స్ అని అన్నాడు. సో ఇఫ్ ఐఎమ్ కన్సిడరింగ్ అండ్ దీని నుంచి చెప్పలేం. ఎందుకు చెప్పలేమంటే ఎం ప్లస్ ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ కన్సిడర్ 1 + 4 2 + 4 6 2 4s are అండ్ ఎం ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్ అన్నాడు కదా. సారీ, ఎం ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్ అన్నప్పుడు 4 + 1 ఈజ్ గ్రేటర్ దాన్ 4 × 1. అవునా? 5 4 గ్రేటర్ దాన్ 5 + 1 ఈజ్ గ్రేటర్ దాన్ 5 × 1. ఎస్, కరెక్ట్. అంటే చాలా వాల్యూస్ వస్తున్నాయి. ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫైయింగ్ విత్ ఓన్లీ వన్ కండిషన్. అప్పుడు దీని నుంచి ఒక్కటే చెప్పలేం. సో ద క్వశ్చన్ అలోన్ కెనాట్ బి ఆన్సర్డ్. అప్పుడు ఈ ఆప్షన్ అయితే కాదు. ఓకే, ఇది పక్కన పెడితే, ఎందుకంటే ఫ్రమ్ వన్ ఆప్షన్ యూ కెనాట్ సాల్వ్ ద క్వశ్చన్. ఇఫ్ యూ టేక్ నెక్స్ట్, సో ద ప్రోడక్ట్ ఆఫ్ ఎం అండ్ ఎన్ ఈజ్ 24. ఎం అండ్ ఎన్ 24 అంటే 12 + 2 ఈజ్ గ్రేటర్ దాన్ 12 × 2. 12 + 2 ఈజ్ గ్రేటర్ దాన్ 12 × 2. లేదా 6 + 4 ఈజ్ గ్రేటర్ దాన్ 6 × 4. ఇది నుంచి చెప్పలేం. అంటే సెకండ్ స్టేట్మెంట్ నుంచి కూడా మనం ఆన్సర్ చెప్పలేం. ఫ్రమ్ సెకండ్ స్టేట్మెంట్ అలోన్ ఆల్సో యూ కెనాట్ టేక్. ఇప్పుడు బోత్ స్టేట్మెంట్ కంబైన్ చేద్దాం. సో ఇఫ్ యూ కంబైన్ బోత్ స్టేట్మెంట్స్, అంటే ఇది కూడా కాదు, ఎందుకంటే ఎయిదర్ ఆఫ్ ద ఆప్షన్స్ నుంచి చెప్పలేం కదా. ఇఫ్ యూ కంబైన్ బోత్ స్టేట్మెంట్స్ హియర్ ఎం అండ్ ఎన్ ప్రోడక్ట్ ఈజ్ 24. అంటే 24 వచ్చే ప్రోడక్ట్ ఏది? 6 4 ఒకటి, 12 2 ఒకటి. సో ఎం అండ్ ఎన్ ఆర్ వేర్ ఎం అండ్ ఎన్ ఆర్ నేచురల్ నెంబర్స్. ఓకే, 6 4 12 2 24 1 8 3. ఓకే, దీస్ ఆర్ ద వాల్యూస్ దట్ యు ఆర్ గెటింగ్. సో ఎం అండ్ ఎన్ వాల్యూస్ ఏమవుతాయి? ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ తీసుకోండి. 6 + 4 ఈజ్ గ్రేటర్ దాన్ 6 × 4. కాదు కదా, రాంగ్. 12 + 2 ఈజ్ గ్రేటర్ దాన్ 12 × 2. రాంగ్. 24 + 1 ఈజ్ గ్రేటర్ దాన్ 24 × 1. కరెక్ట్. 8 + 3 ఈజ్ గ్రేటర్ దాన్ 8 × 3. అంటే 24 ఈజ్ గ్రేటర్ దాన్ 11. కాదు. సో ఏ వాల్యూ తీసుకున్నా మనం చెప్పలేం. ఓన్లీ వన్ పాసిబిలిటీ, దట్ వాస్ 24 + 1 ఈజ్ గ్రేటర్ దాన్ 24 × 1. అంటే 25 ఈజ్ గ్రేటర్ దాన్ 24 + 1 చెప్పచ్చు. అంటే సి ఈజ్ యువర్ ఆన్సర్, వేర్ బోత్ కంబైన్ నుంచి చెప్పగలుగుతున్నాం. క్లియర్? ఎస్. అంటే ఇవి డేటా సఫిషియన్సీ కాబట్టి మనకు ఆన్సర్ వాడే ఇస్తాడు. నెక్స్ట్, what is the time required to download the software? The size of the software is 12 megabytes. The transfer rate is 2.4 kilobyte/second. సో ఎంత టైం పడుతుంది? దీని నుంచి చెప్పలేం, దీని నుంచి చెప్పలేం. కంబైన్ చేసినప్పుడు చెప్పచ్చు. డైరెక్ట్ క్వశ్చనే కదా ఇది. ఎందుకంటే ఒక సెకండ్కి 2.5 kbps వచ్చే స్పీడు 12 మెగాబైట్స్ ఉన్న స్పీడ్ని ఎంత టైంలో డినోట్ చేస్తుంది? ఇట్ మీన్స్ మనకు తెలుసు 1 మెగాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 కిలోబైట్స్. అట్లా వాడేమన్నాడు? 12 మెగాబైట్స్ అని అన్నాడు. సో 12 మెగాబైట్స్ ఈజ్ ఈక్వల్ టు
1024 into 12 ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాడు ఏ డేటాని యూస్ చేసుకొని మనం చెయ్యొచ్చు అని అడిగాడు, సాల్వ్ చేయమని చెప్పాలా. సి ఈజ్ యువర్ ఆన్సర్. ఏ క్వశ్చన్ 1 and 2 సేమ్ ప్యాటర్న్. ఏమి ఇచ్చారు? ఎక్స్. వాట్ ఆర్ ద యూనిక్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై వేర్ ఎక్స్ అండ్ వై ఆర్ డిస్టింక్ట్ నేచురల్ నెంబర్స్. డిస్టింక్ట్ నేచురల్ నెంబర్స్ అన్నాడు. ఎక్స్ బై వై ఈజ్ ఆడ్. ఇప్పుడు 12/1 12. ఎందుకు 12 తీసుకున్నాం డైరెక్ట్గా? సి చాలా పాసిబిలిటీస్ వస్తాయి స్టేట్మెంట్ 1 నుంచి, చెప్పలేం. XY 12 అంటే 12, 1 4 3 6 2 ఇంకేమేమి ఉన్నాయి 12 రావడానికి? 12 1 4 3 6 2 అలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు 12 డివైడెడ్ బై 1 చేస్తే ఆడ్ నెంబర్ అంటే 2 డేటాస్ 12 వస్తుంది. నేను రెండింటిని కంబైన్ చేసి చేస్తున్నానమ్మా. 4 డివైడెడ్ బై 3 యు ఆర్ గెటింగ్ సమ్ పాయింట్స్ అండ్ ఆల్. 6 డివైడెడ్ బై 2 యు ఆర్ గెటింగ్ ఆడ్ నెంబర్. సో 3 అంటే రెండింటిని కంబైన్ చేసినప్పుడు సి ద క్వశ్చన్ క్యాన్ బి ఆన్సర్డ్ బై యూజింగ్ బోత్ ద స్టేట్మెంట్స్ టుగెదర్ బట్ కెనాట్ బి ఆన్సర్డ్ ఎయిదర్ స్టేట్మెంట్ అలోన్. సి ఈజ్ యువర్ ఆన్సర్. సో చాలా క్వశ్చన్స్కి మనకు సి అనేది ఆన్సర్ వస్తుంది. సో సేమ్ డేటా ఇప్పుడు ఇచ్చాడు. హూ రిసీవ్స్ ద లీస్ట్ అమౌంట్. ఇప్పుడు ఎక్స్ రిసీవ్స్ 4/5 ఆఫ్ వై అండ్ జెడ్ టుగెదర్. ఫస్ట్ స్టేట్మెంట్, దీని నుంచి చెప్పలేం. సో వై రిసీవ్డ్ 2/7 ఆఫ్ ఎక్స్ బై జెడ్ టుగెదర్. దీని నుంచి చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ XYZ ఏదో మనకు తెలియదు. అంటే ఎయిదర్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ని వాడినప్పటికీ, ఒక్క స్టేట్మెంట్ వాడినప్పటికీ మనం ఆన్సర్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు రెండింటిని కంబైన్ చేసి చేద్దాం. రెండింటిని కంబైన్ చేస్తే ఎక్స్ డివైడెడ్ బై అంటే దీని నుంచి రాస్తున్నా y ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 4 డివైడెడ్ బై 5. ఇప్పుడు నాకు ఎక్స్ వాల్యూ ఎంత? 4 వచ్చింది. ఇప్పుడు y డివైడెడ్ బై అంటే దీని నుంచి ఎక్స్ ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 డివైడెడ్ బై 7. y వాల్యూ ఎంత వచ్చింది? 2. ఇఫ్ y వాల్యూ ఈజ్ 2, z వాల్యూ విల్ బి 3. అంటే x4 I'm getting x as 4, y as 2, z as 3. ఇది నాకు వచ్చిన వాల్యూస్. రెండు స్టేట్మెంట్ని కంబైన్ చేసి ఇప్పుడు లీస్ట్ అమౌంట్ ఎవరికి రిసీవ్ అవుతుంది? 100% వైకి వస్తుంది, చెప్పచ్చు కదా. సో యూజింగ్ దిస్ యూ కెన్ సే వై గాట్ లీస్ట్ వాల్యూ. సో యువర్ ఆన్సర్ విల్ బి సి. ఇచ్చిన డేటానే నేను సాల్వ్ చేశానమ్మా, ఇక్కడ ఏం పెద్ద క్యాలిక్యులేషన్స్ కూడా ఏం లేవు. నెక్స్ట్ 66. సో ఇఫ్ ద యావరేజ్ మార్క్స్ ఇన్ ద క్లాస్ ఆర్ 60, then what is the number of students in the class? Statement 1, the highest marks in the class are 70 and the lowest marks in 50. అంటే యావరేజ్ మార్క్స్ ఆఫ్ ఏ క్లాస్ అంటే ఒకడికి ఎన్నన్నా వచ్చి ఉండొచ్చు. యావరేజ్ మార్క్స్ వచ్చి 60 అన్నాడు. యావరేజ్ అంటే ఏంటి? ఈక్వల్ రిప్రజెంటేషన్. ప్రతి ఒక్కడికి 60 మార్కులు వస్తే క్లాస్లో ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ 60 మార్కులు వచ్చినట్టే. ఇప్పుడు హైయెస్ట్ మార్క్స్ ఎంత? 70 అన్నాడు. లోయెస్ట్ మార్క్స్ 50. దీని నుంచి చేయగలమా? చేయలేం, ఎందుకంటే హైయెస్ట్ మార్క్స్ లోయెస్ట్ మార్క్స్ తెలిస్తే ఎంతమంది ఉన్నారో మనకు ఎలా తెలుస్తుంది? హౌ వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ దట్ హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్? నో. నౌ ఎక్స్క్లూజన్ ఆఫ్ హైయెస్ట్ అండ్ ద లోయెస్ట్ మార్క్స్ ఫ్రమ్ ద క్లాస్ డస్ నాట్ చేంజ్ ద యావరేజ్. ఎక్స్క్లూజన్ ఆఫ్ హైయెస్ట్ అండ్ ద లోయెస్ట్ మార్క్స్. సో హైయెస్ట్ మార్క్స్ లోయెస్ట్ మార్క్స్ తీసేసినప్పటికీ కూడా యావరేజ్ మారదు. ఎందుకు మారదు అంటే 70 + 50 ఈజ్ 120. 120 డివైడెడ్ బై 2 పర్సన్స్. యావరేజ్ మారదు. సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, బట్ హీ ఈస్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ అంటే కెన్ బి ఆన్సర్డ్ బై స్టేట్మెంట్స్ అలోన్, కెన్ బి ఆన్సర్డ్ బై ఎయిదర్. The question cannot be answered. Why? Because remember, from first statement you cannot answer. From second statement we are getting the correct. Second statement correct. ఎందుకంటే highest lowest marks తీసేస్తే does not change the average. Average మారదు. But my question was how many students are there in the class? 40 members ఉండొచ్చు, 80 members ఉండొచ్చు, 120 members ఉండొచ్చు. అది నేను చెప్పలేకపోతున్నా ఈ 2 స్టేట్మెంట్స్ని ఉపయోగించుకొని. సో you can take it as D as your answer. కరెక్ట్ రాంగ్ అని అడుగుంటే మనం సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్ అని చెప్పచ్చు. బట్ హీఈస్ నాట్ ఆస్కింగ్ ద కరెక్ట్ స్టేట్మెంట్, హీఈస్ ఆస్కింగ్ విచ్ స్టేట్మెంట్ ఈస్ గివ్స్ యువర్ ఆన్సర్. సేమ్, దేర్ ఆర్ 3 distinct prime numbers whose sum is a prime number. What are the 3 numbers? The sum is less than 23. One of the numbers is 5. 3 prime numbers చూసుకున్నాడు. 3, 5, 11, 16, 19.
ఓన్లీ ఇది మాత్రమే ఒక పాసిబిలిటీ. ఎందుకంటే మీరు ఏ ప్రైమ్ నెంబర్ తీసుకున్నా లెస్ దాన్ 23 యూ విల్ గెటింగ్ లైక్ చూడండి 2 3 5 7 11 13 తీసుకుంటే ఇప్పుడు దాటేస్తుంది కాబట్టి ఇది తీసుకున్నాను 3 యాడ్ చేశారనుకోండి 3 యాడ్ చేస్తే ఏమవుతుంది 10. కానీ మనకు రావాల్సింది ఏంది ప్రైమ్ నెంబర్. ఇప్పుడు ఇది యాడ్ చేశారంటే 7 + 5 12 12 + 3 15. అది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్. సో ఇది ఒక పాసిబిలిటీ ఉంది. మనము దాంట్లో వన్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ 5. వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 5 అంటే సెకండ్ స్టేట్మెంట్ని మనం వాడుకోకపోతే కూడా మనం చెప్పచ్చు. అంటే అక్కడ వన్ ఆఫ్ ద స్టేట్మెంట్ 5 అని ఇచ్చాడు కానీ మనం అది తీసుకోకుండా కూడా చెప్పచ్చు. అప్పుడు ఏం చేయొచ్చు, ద క్వశ్చన్ క్యాన్ బి ఆన్సర్డ్ బై ద యూజింగ్ వన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ అలోన్. ఏ తీసుకోవచ్చు. వై? బికాస్ ఇక్కడ 5 ఇచ్చాడమ్మా, బట్ 5 తీసుకోకుండా కూడా నేను చెప్పచ్చు కదా. ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి నాకు ఇది ఒక్క పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే వాడు ఇచ్చింది ఏంది, సమ్ లెస్ దాన్ 23. ఇది 23 కన్నా తక్కువ ఉండాలి. సో x + 5 ఈజ్ అన్ ఇంటీజర్, 2x + y ఈజ్ అన్ ఇంటీజర్, x + 2y ఈజ్ అన్ ఇంటీజర్. సో 2 స్టేట్మెంట్స్, x + y అనేది ఇంటీజర్ అన్నాడు. అది ఏదన్నా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్. ఇప్పుడు x ప్లస్లో 2 + 3 తీసుకున్నా 5 ఇంటీజర్. నువ్వు మల్టిప్లై చేసినా ఇంటీజరే, ఇది మల్టిప్లై చేసినా ఇంటీజరే. ఎయిదర్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ అలోన్ తీసుకోవచ్చు. వై? బికాస్ 2 into anything, if you take x value of anything, for example ఇక్కడ 6 తీసుకున్నాం అనుకో 6, ఎందుకంటే ఇది ఇంటీజర్ అని చెప్పాలి అని అనుకుంటే you can take anything, that is either of the statements. A person buys 3 articles P plus Q plus R for ₹50, then Q is 16. Q 16 అంటే P plus R is equal to 34. P plus R is equal to 34. ఇప్పుడు చూడండి, the cost of P is not more than R. The cost of P is not more than R. అంటే దీనికన్నా ఎక్కువ కాకూడదు అనుకుంటే ఇది 10, ఇది 24 తీసుకున్నాం అనుకోండి. The cost of P is not more than R. 34. ఇక్కడ ఒకవేళ 11, 23 ఏదన్నా తీసుకోవచ్చుగా, అంటే మల్టిపుల్ వాల్యూస్ వస్తున్నాయి. సో యూ కెనాట్ సే యువర్ ఆన్సర్ యాజ్ 10, 23. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ చేయలేం. యూ కెనాట్ ఆన్సర్ యువర్ ఆన్సర్ బై ఫస్ట్ స్టేట్మెంట్. ఇఫ్ యూ టేక్ సెకండ్ స్టేట్మెంట్, ద కాస్ట్ ఆఫ్ ఆర్ ఈస్ నాట్ మోర్ దాన్, ఇక్కడ కూడా మల్టిపుల్ వాల్యూస్ వస్తాయి. సో కంబైన్ చేసినప్పుడు రెండు ఒకదానికొక నీకు ఎక్కువ కాదంటే ఎగ్జాక్ట్గా 17 + 17 ఈజ్ ఈక్వల్ టు 34. 17 + 17 ఈజ్ ఈక్వల్ టు 34. 17 + 17 అనేది 34 అన్నాడు కాబట్టి ఎగ్జాక్ట్లీ సి ఈజ్ యువర్ ఆన్సర్. చూడండమ్మా, ప్రతి క్వశ్చన్ కూడా ఒక్కొక్క ఫార్మాట్లో ఉంది. సింపుల్గా ఉన్నాయి, కొన్ని టఫ్గా ఉన్నాయి. టఫ్గా ఉండే క్వశ్చన్స్ మనం ఏం చేయొచ్చురా అంటే లీవ్ చేసుకొని, అంటే ఎగ్జామ్ టైంలో, ఎందుకంటే మనకు కావాల్సిన 67 మార్క్స్ కాబట్టి, అండ్ ఇంకా ఎక్కువ స్కోర్ చేయాలనుకున్న వాళ్ళకి డెఫినెట్గా ఇది వన్ ఆఫ్ ద ఈజీ అండ్ బెస్ట్ పేపర్. ఏ క్వశ్చన్ ఈజ్ గివెన్ ఫాలోడ్ బై 2 statements, one same. PQRS appeared in the test. H scored more marks than Q. H scored more marks than, sorry, has P scored more marks than Q? Question అడుగుతున్నాడు. The sum of the marks scored by P plus Q is equal to sum of the marks scored by R plus S. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, ద సమ్ ఆఫ్ ద మార్క్స్ స్కోర్ బై P plus S ఈజ్ మోర్ దాన్ సమ్ ఆఫ్ ద మార్క్స్ స్కోర్ బై Q plus R. ఇప్పుడు చూడండి, దీని నుంచి చెప్పచ్చా ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి P కన్నా Q ఎక్కువని? ఎలా చెప్తాం P కన్నా Q ఎక్కువని? ఏదన్నా తీసుకోవచ్చు, మల్టిపుల్ వాల్యూస్ వస్తున్నాయి. సో యూ కెనాట్ సే దిస్ యాజ్ అన్ ఆన్సర్. P plus S ఈజ్ గ్రేటర్ దాన్ Q plus R. దీన్ని ఎలా చెప్పచ్చు? ఇక్కడ S ఎక్కువ ఉండొచ్చుగా, P తక్కువ ఉండి, ఇక్కడ Q ఎక్కువ ఉండొచ్చుగా, R తక్కువ ఉండి. You cannot say this as an answer. So finally, how you can able to solve this question? If you combine this both, so P is here, Q is here. If you combine this both, ఏమవుతుంది? Q ఇటు పక్కకు వచ్చి S ఇటు పక్కకు వచ్చింది. Then it becomes more. అంటే S వాల్యూ ఎక్కువనేగా అర్థం. S వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ కన్సిడరింగ్ 10. సో ఇక్కడ 10 + 15
జస్ట్ రఫ్గా తీసుకుంటున్నా, లేకపోతే 10 + 15 25 కదా, ఇక్కడ 5 + 20 తీసుకున్నా. సో ఇప్పుడు క్యూ ఎంత, 10 + 20 ఈజ్ గ్రేటర్ దాన్ 15 + 5 ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు కాకుండా ఇలా తీసుకుంటా, 5 + 20 ఈజ్ ఈక్వల్ టు 10 + 15, లేకపోతే ఈక్వల్ అన్నారు కాబట్టి 25. సో ఐ కెన్ కన్సిడర్ యాజ్ 15 10 రివర్స్ తీసుకున్నాను, 15 10 223. ఇప్పుడు నేను పి అంతా 15 23 ఈజ్ గ్రేటర్ దాన్ క్యూ ఎంత 10 తీసుకున్నా ప్లస్ ఆర్ 2 గ్రేటర్, అంటే మల్టిపుల్ వాల్యూస్ వస్తున్నాయి. సో డి ఈజ్ యువర్ ఆన్సర్. సో యూ కెనాట్ డిటర్మైన్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్, మల్టిపుల్ వాల్యూస్ వస్తున్నాయి కదమ్మా. సో డి ఈజ్ యువర్ ఆన్సర్. The question is given followed by the statements 1 and 2. Consider the following. Age of PQ is less than 100 years but more than 10 years. Age of PQ is, age of each P and Q is less than 100 years. And okay, each P and Q అంటే ఇద్దరిది, అంటే P వాల్యూ ఏముండొచ్చు బట్ మోర్ దాన్ 10 years, 11 to 99 ఉండొచ్చు. Q వాల్యూ ఏముండొచ్చు, 11 to 99 ఉండొచ్చు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఏజెస్? క్వశ్చన్ అడిగాడు, డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఏజెస్. ఇఫ్ యూ ఇంటర్చేంజ్ ద డిజిట్స్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ P, ద నెంబర్ రిప్రజెంట్స్ ద ఏజ్ ఆఫ్ Q. Represents age of Q. The age of P and P is greater than the age of Q. Statement 1. The sum of their ages is 11/6 times their difference. Sum of their ages, P plus Q is equal to 11/6 times their ages. Difference, 11/6 times their difference, P plus Q. So if you take P as 99 రావచ్చు అంటే మనం ఆల్రెడీ ఒక క్వశ్చన్ సాల్వ్ చేసాం. లెట్స్ కన్సిడర్ 45 54. సో P plus Q, సో దీన్ని నేను 6P plus 6Q, 6P plus 6Q is equal to 11P minus 11Q. సో ఇలా ఇంటర్చేంజ్ చేసినప్పుడు ఇదేమవుతుంది, Q P ఇటు పక్క వస్తే 5P is equal to 15Q. సో P by Q is equal to 3/1, అంటే P by Q is equal to 3:1. ఈ ఫార్మాట్లో ఉండాలని అంటున్నాడు. సో మనం ఏం చేయొచ్చు, డిఫరెన్స్ బిట్వీన్ అంటే ఖచ్చితంగా 2 parts చెప్పచ్చు, అంటే స్టేట్మెంట్ 1 తీసుకోవచ్చు. ఎందుకంటే ఎయిదర్ ఆఫ్ ద స్టేట్మెంట్ కాకుండా ఒక స్టేట్మెంట్తో చేయొచ్చు, అంటే ఏది సెకండ్ స్టేట్మెంట్తో చేసేయచ్చు మనం. యూ కెన్ టేక్ దిస్ యాజ్ అ ఫార్మాట్. ఓకేనమ్మా, దిస్ యాజ్ అ ఫార్మాట్ దట్ యూ కెన్ కన్సిడర్. నెక్స్ట్, A plus B means A minus B. సో ఇది తీసుకుంటే 10 30 100 50 25 ఈ నెంబర్స్ ఇచ్చాడు. సేమ్ ప్లస్ అంటే మైనస్ అంట, ఇక్కడ 10 ప్లస్ ఇచ్చాడు కాబట్టి మైనస్ అనుకుంటున్నా. మైనస్ అంటే ఇంటూ అంట, ఇంటూ అంటే డివైడెడ్, డివైడెడ్ అంటే ప్లస్. సో ఇప్పుడు చూసుకుంటే ఇది 2 అవుతుంది. 10 minus 30 into 2 plus 25, 32s are 60. 10 minus 60 plus 25 minus 50 plus 25 is equal to minus 25 is your answer. Minus 25. ఇది 25. Okay. Fourth option. Next, P means P greater than Q. So 2x. S అంటే ఏంటి, నాట్ లెస్ దాన్. నాట్ లెస్ దాన్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు y ఉండొచ్చు. సో 3x T. ఫస్ట్ స్టేట్మెంట్ సాల్వ్ చేస్తున్నాం. T ఏమి ఇచ్చారు,
t is equal to 3x is equal to 4z, which gives me 9y. P means greater than 8z. సో ఇక్కడ 9y ఇచ్చాడు కదా, సో ఇక్కడ 3y ఉంది, నేను 3తో మల్టిప్లై చేస్తున్నా, అంటే బోత్ సైడ్స్ని 3తో మల్టిప్లై చేస్తే ఇప్పుడు నాకు అది 6x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9y అవుతుంది. సో దీన్ని నేను x కాబట్టి 2తో మల్టిప్లై చేస్తున్నా, 9x ఈజ్ ఈక్వల్ టు 8z అవుతుంది, సారీ 6x ఈజ్ ఈక్వల్ టు 8z. సో ఇది 8z కాబట్టి విచ్ ఈజ్ ఈక్వల్ టు 8z, అంటే 8z ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9y, ఇక్కడ 9y గ్రేటర్ దాన్ అన్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఎస్ ఆర్ నో? ఈ ఫార్మాట్లో చేసినప్పుడు యూ కెన్ అబ్జర్వ్ దట్. ఓకేనా? మీకు డౌట్ ఉంటే యూ కెన్ పాస్ ద వీడియో అండ్ యూ విల్ గెట్ ఎ క్లారిటీ. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ తీసుకుంటే, so if we take second statement q, so first statement is wrong. x q ఇచ్చారు కదా, సారీ x less than 2y, not greater than means less than or equal to z, or not greater than means less than or equal to z. సో దీని నుంచి తీసుకుంటే x by 2 less than y, y is less than or equal to z, x is less than or equal to 2z. not greater than అంటే less than or equal to x less than 2y, so x by 2 less than y, x is less than or equal to 2z. x is less than or equal to 2z అని ఉంది కానీ x is less than or equal to z అని ఇవ్వలేదు. సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. యూ కెన్ టేక్ D యాజ్ యువర్ ఆన్సర్. ఎందుకంటే 2zకి zకి చాలా తేడా ఉంది కదా, ఇట్ మే బి 1 ఆల్సో, హూ నోస్ దట్, వీ కెనాట్ డిటర్మైన్ ఎగ్జాక్ట్ ఆన్సర్. సో ABCD ఈజ్ 24, ABCD 24 అన్నాడు. EFGH ఈజ్ ఈక్వల్ టు 1680, అంటే 24 అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 అలా వేసుకుంటే 24, 5 ఇంటూ 6 ఇంటూ 7 ఇంటూ 8, 5 6 7 8 56, 56 into 6, sorry 56 into 30, 56 into 30 is 56 3s are 1680, then IJKL 9 10 11 12. సో ఇవన్నీ మల్టిప్లై చేసేదానికన్నా యాడ్ చేసినప్పుడు మనకు 9 రావాలి, ఇక్కడ చూస్తే 18 9 వస్తుంది. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. యూ కెన్ మల్టిప్లై ఇఫ్ యూ వాంట్. 6 7 8 ఇది 8 వస్తుంది, మొత్తం యాడ్ చేస్తే డిజిటల్ సమ్ కాదు, ఇది యాడ్ చేస్తే 9 వస్తుంది. హోల్డ్ ఇట్, ఐ విల్ మెన్షన్. సో ఇక్కడ 9 వస్తుంది, సో 3 వస్తున్నాయి ఆప్షన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే 9తో మల్టిప్లై చేస్తుంది, 2తో అవుతుంది, 9 11 అనుకుంటే 3తో 3 నెంబర్స్ 11తో మల్టిప్లై అవుతున్నాయి. సో ఖచ్చితంగా చేయాల్సిందే. 90 ఇంటూ 132, 132 ఇంటూ 9 అంటే రఫ్లీ యూ కెన్ కన్సిడర్ యాజ్ 132 into 9 you can consider as 9 2s are 18, లాస్ట్లో 8 రావాలి, అది ఇంకా సింపుల్ కదా. సో ఇవన్నీ లేకుండా డిజిటల్ సమ్ చూసుకుంటే 2 8, 9 2s are 18, లాస్ట్లో 8 రావాలి, అప్పుడు ఇది ఎలిమినేట్ చేయొచ్చు, ఇది ఎలిమినేట్ చేయొచ్చు, ఈ ఆప్షన్ తీసుకోవచ్చు. తక్కువ టైంలో మనం ఎంత క్వశ్చన్ సాల్వ్ చేయగలిగితే అన్ని మార్క్స్ ఉంటాయి కాంపిటీషన్లో. దట్ ఈస్ ద కీ రోల్ టు అండర్స్టాండ్. ఎందుకంటే మనం ఎన్ని క్వశ్చన్స్ చేసామన్నా కన్నా ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా తక్కువ టైంలో చేసామనేది మనకు జాబ్ తెచ్చిపెడుతుంది. నెక్స్ట్ పాట్ అటాప్. సో ఇక్కడ చూస్తే రివర్స్ ముందు ఏ యాడ్ చేశాడు, రివర్స్ ఏ యాడ్ చేశాడంటే రివర్స్ అంటే అరేనా, 2 ఏళ్ళు రావాలి, ముందు ఏ యాడ్ చేశాడు కదా, NERA, ఎనెరా, NERA, సారీ D is your option. 78 is D. Next 3 14 39 84 -258. సో ఇక్కడ మీకు చూసినప్పుడే అర్థమవుతుంది
3 అంటే డిఫరెన్స్ తీసుకొని ట్రై చేయొచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ ట్రై ఇట్ యాజ్ 1 cube plus 2 2 cube 8 plus 6 3 cube 27 plus 27 అంటే 12 4 cube plus 20 5 cube plus 5 cube ఎంత 125. ఇక్కడ చూసుకుంటే 2కి 4కి డిఫరెన్స్ ఎంత 4 6 12 6 8 ఇక్కడ 10 అంటే 30 అంటే 155 10 నెక్స్ట్ 6 cube 250 216 plus 12 216 plus 12 అంటే 42. So you can consider this as your answer. Okay. Next. So in some code PQRST is represents 4 5 10 12 15. it is not to know that. సో q is equal to 3s అని ఇచ్చాడు కదా, అంటే q minus s ఇటు పక్క వస్తే, అండ్ t is equal to r plus s plus 3. he is asking p plus r minus t. సో ఈ వాల్యూస్ అడుగుతున్నాడు మనకు. సో q plus is equal to 3s. you can consider s is equal to 5. s is equal to 5 అయితే q is equal to 15 అవుతుంది. q is equal to 15 అవుతుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ కన్సిడరింగ్ r as 4, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా చేయొచ్చు. r as 4 t is equal to r as 4 s as 5 plus 3, అదే కదా ఇచ్చింది. దెన్ t will be 9 plus 3 12, t will be 12. సో t 12 అంటే మనకు p ఏమవుతుంది 10 అవుతుంది. 10 plus r as 4 minus t as 12, 14 minus 12, you will be getting 2 as your answer, b as your answer. So this was the questions related to this. Okay, and thank you once again. All the best for your results. One thing I want to mention was, please maintain the smart work and please maintain your timing while solving the questions. ఇవి మనకిచ్చిన CSATలో రీజనింగ్ అండ్ అర్థమెటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్. ఏమన్నా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెషన్లో మెన్షన్ చేయొచ్చు. డెఫినెట్లీ వీ విల్ ట్రై టు రిప్లై దట్. అండ్ మనకు యూపీఎస్సీ ఆప్షనల్ సింపోజియం అనేది కృష్ణప్రదీప్ 21st centuryలో నడుస్తుంది. తెలుగు లిటరేచర్ June 30, PSIR July 1st, మ్యాథమెటిక్స్ విచ్ విల్ బీ హ్యాండిల్డ్ బై మీ ఇన్ July 2nd. రిమెంబర్, ఆంథ్రోపాలజీ July 3rd, సోషియాలజీ July 4th, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ July 5th, జియోగ్రఫీ July 6th. ఎందుకంటే ఆప్షనల్ అనేది మీరు చూస్ చేసుకునేటప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్. సో ప్లీజ్ అటెండ్ దిస్ అండ్ ట్రై టు గెట్ ఏ క్లారిటీ ఆన్ ఆప్షనల్ చూసింగ్ అండ్ మేక్ షూర్ టు ఇంప్రూవ్ యువర్ స్కోర్ ఇన్ యువర్ మెయిన్స్ అండ్ గెట్ ఇన్ టు IAS at the first attempt. Hope you are all good. Thank you. Thank you for your support. All the best.